చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. పట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే మారమయ్య. పెద్దలు వేసిన అక్షతలు, దేవుడు పంపిన దీవెనలు, ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ పాటికి. ఆటలు పాటలు వేడుకలు, మాటకు మాటలు అల్లరులు, తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి. రారండో రామయ్యని ఒకటిగా చేసేద్దాం, ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. రారండో చూద్దాం అయిన వాళ్ళందరం ఈ వేళ ఒక్కటిగా చేరాం, ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం. ఒక్క నిమిషం, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకు? తాళి కట్టించుకోవడానికే తల దించుకున్నాను. ఇలా జీవితాంతం తల దించుకునే ఉండాల్సి వస్తే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎందుకు? తాళి కట్టే ముందే బెండ్ అయ్యాను, అదే పెళ్ళి అయితే లైఫ్ లాంగ్ బెండ్ అవుతానేమో అని. అయినా చరిష్మా, పెళ్లికి ముందు అంత ప్రేమగా చూసుకున్నాను, నీకు ఆ ప్రేమ అంతా కనిపించలేదా? ఏమో, పెళ్లికి ముందు చూపించిన ప్రేమ ఈ పెళ్లి తర్వాత కనిపించకపోతే నాకు నమ్మకం లేదు. ఎందుకో తొందరపడుతున్నాను అనిపిస్తుంది. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఒక్క నిమిషం, ఎందుకు ఇష్టం లేదు? నేను రెడీగా లేనన్నా. అరే చిన్న ప్రాబ్లం కదా, అరే మేకప్ మ్యాన్ కొంచెం రెడీ చేయి. రెడీ అంటే ఆ రెడీ కాదన్నా, నేను పెళ్లికి రెడీగా లేను. రాంప్రసాద్ గారు, ఈ కాలం పిల్లలకు తొందర ఎక్కువ అండి. మీరు ఏజ్ లో పెళ్లి చేసుకున్నారు 16. మరి ఇప్పుడు తొందర ఎవరికి ఎక్కువ? మేడం గారు, జాఫర్ గారు మీకు హస్బెండ్ గా వచ్చినందుకు మీరు చాలా హ్యాపీ కదా? ఆవిడకి వచ్చింది ఆఫర్ కాదు, జాఫర్. ఎందుకు హ్యాపీగా ఉంటారు ఆవిడ? వానా మీరేంది లగ్గం అంటే గొడవల గురించి మాట్లాడుతున్నారు? గొడవల తర్వాత వచ్చే క్యూట్ రొమాన్స్ గురించి ఎవరు మాట్లాడరేంది? మీరు గొడవల వల్ల వచ్చే రొమాన్స్ గురించి మాట్లాడుతున్నారు, మేము రొమాన్స్ కోసం గొడవలు ఆడుకుంటాం. బోత్ ఆర్ నాట్ సేమ్. నీకేమేరకు అసలు పెళ్లి సూపులు అంటే? అన్నా నువ్వు చెప్పు, పెళ్లి సూపుల్లో నువ్వేం అడిగినావు? తరుణ్ భాస్కర్ గారు క్యారెక్టర్ అడిగిన ఏమన్నారు? అడగకుంటున్నా మంచిగుండు. అయినా పెళ్లి చేసుకోవడం కన్నా సింగిల్ గా ఉండడం చాలా బెస్ట్. సోనియా, నువ్వు ఇప్పటివరకు సింగిలా? ఎస్, మనలాంటోళ్ళు దక్కాలంటే ఎవరికో బాగా రాసి పెట్టి ఉండాలి. ముందు ఈ డైలాగ్ రైటర్ రాయకుండా ఉంటే బెస్ట్ అనిపించింది నాకు. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. ఎందుకురా? ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదంట కదా, నేను వెళ్ళి ట్రై చేస్తా, పడిపోద్ది. తమ్ముడు, మీరు కూడా పెళ్లికి వచ్చారా? తమ్ముడా? ఇదంతా కాదు, ఇప్పుడు ఇంతకు ఏమంటారు మీరు? మాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అరే ఎంత ఖర్చు పెట్టి క్యాటరింగ్ పెట్టినా భోజనాలు వేస్ట్ అయిపోతాయి. అదే కావాలంటే అన్ని తినేళ్ళండి, పెళ్లి మాత్రం వద్దు. అమ్మా, లోకం కోడి కూస్తదమ్మా. కోసుకొని తిందాం లేరా తర్వాత. అందుకే చెప్పా, సింగిల్ అంటే కింగులు, కంప్లీట్ అయితే మింగులు. రే మీరు కూడా చెప్పండి రా, సింగిల్ అంటే కింగులు, కంప్లీట్ అయితే మింగులు. సింగిల్ అంటే కింగులు, కంప్లీట్ అయితే మింగులు.
ప్రసాద్ ఏంటి సార్ హాయ్ చిరాకు ఉంటే 2 minutes లేట్ వచ్చాను, నువ్వు ఇంత చిరాకు పడుతున్నావు. చాలా బాధలో ఉన్నాను సార్. వై నేను లేట్కి వచ్చాను, ఇంత బాధపడుతున్నావా? అది కాదు సార్, పెళ్లి అయిపోయింది అక్కడ. నీకు బుద్ధుందా? నేను రాలేదు, పెళ్లి ఆపేస్తావా? ఓరు మగడ అది కాదా, హే అతను విడిపోయారు. వై బై అంటే మీరేదో చెప్పండి వాళ్ళకి. పెళ్ళంటే 2 అక్షరాలు, పెళ్ళంటే 2 జీవితాలు, పెళ్ళంటే 2 కుటుంబాలు, పెళ్ళంటే 2 పెళ్ళిళ్ళు. సార్ మీ గురించి చెప్పేస్తున్నారు. రామప్రసాద్ నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. చూసా మళ్ళీ 2 చూపిస్తున్నారు మీరు. తేజ సార్, పెళ్ళంటే నీ అభిప్రాయం ఏంటి? పెళ్ళంటే బరువు బాధ్యతలో కూడుకున్న సార్, అంత బరువు నేను మోయలేను సార్. ఇంత బరువు మోస్తున్నావు, ఆ మాత్రమే బరులేదు. సరే అన్న పెళ్లి గురించి నీ ఒపీనియన్ ఏంటి? నా పెళ్ళంటేనే కాంట్రవర్సీ అన్న. కాంట్రవర్సీ చేసే నువ్వే కాంట్రవర్సీ గురించి మాట్లాడుతున్నావా? ఆపండి ఏదో సోది. అసలు వీల్ మీద పెట్టాల్సిన ఫోకస్ మీరేంటి ఈ మాటలు వేస్తున్నారు? ఇంత బాగా చెప్పావా? నువ్వు నేను కలిసి వీళ్ళిద్దరిని కలపాలి. వాళ్ళు కలపడం కోసం మీరు కలడం ఎందుకు చేయదులేండి. ఏం మాటగా మాట, మీ ఇద్దరు పేరు ఎదిరిపోయిందిరా సీరియస్ గానే. అసలు ఏంటబ్బా మీరిద్దరు అండ్ సింగిల్స్ ఈ ఎపిసోడ్ అయ్యే లోపల అసలు పెళ్లి మీద మీకున్న అభిప్రాయం మొత్తం నేను మార్చేస్తా. హలో సార్ కూడా సింగిల్ ఇక్కడ చెప్పండి. సింగిల్స్ తో పాటు మీ ఒపీనియన్ కూడా మొత్తం చేంజ్ చేస్తాం, ఓకేనా? చూద్దాం, వెళ్ళండి. అసలు కపుల్స్ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఇక్కడ ఉన్న కపుల్స్ మీకు చూపించబోతున్నారు. ఆర్ యు రెడీ? సో కపుల్స్ గేమ్ ఆడడానికి రెడీయా? రెడీ. ఆల్రైట్, సో ఫస్ట్ రాబోయే కపుల్ రాకేష్ అండ్ సుజాత గారు రండి. ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ ఇక్కడ, మీ ఇద్దరిలో ఎక్కువ గైడెన్స్ ఎవరిస్తారు? ఎక్కువ గైడెన్స్ అంటే నేనే. ఏ విషయంలో ఎక్కువగా? అన్నిట్లో. కొంచెం ఆ మొహం చూసి చెప్పు ఒకసారి. నేనే గైడెన్స్ ఇస్తున్నా. అటు చూసి కల్లో కళ్ళు పెట్టి చెప్పు. మొత్తం తనే ఇస్తుంది, నేను ఫాలో అవుతూ ఉంటా. ఈ గేమ్ లో యూ హావ్ టు ఫాలో హర్ ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి అంటే కొంచెం పురుషాధిక్యత అని అంటారు కదా, దాన్ని నేను ఫాలో అవుతూ ఉంటాను ఇంట్లో. అక్కడ ఇంట్లో అయితే నువ్వు అవకాశం ఇవ్వు కదా, అందుకే ఈ రోజు మేము సుజాతకి అవకాశం ఇస్తున్నాం. ఏంటి? మొత్తం ఆమె ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అవ్వాలి. ఆమె ఏది చెప్తే అదే వినాలి. చెప్పింది వినాలి. గుద్దుతా గుంటూరుకు పోతావు. గుంటూరా? ఆల్ రైట్ సుజాత, మీ ఆయన గారి కలికి గంతులు కట్టండి ప్లీజ్. పెళ్లి చేసుకొని ఎప్పుడో గంతలు కట్టి. ఓకే, సో గేమ్ ఇప్పుడు ఏంటంటే మీ కళ్ళకి గంతులు కట్టేసాం కదా, ఇప్పుడు ఇక్కడ లోపల ఉన్న షార్ట్ గ్లాస్ లో మినిమం ఈ బౌల్ నుంచి ఒక 3 కాయిన్లైనా వేయాలి. అండ్ ఒకేసారి అన్ని కాదు, సింగిల్ కాయిన్. ఓకే, అండ్ మీ కళ్ళకి గంతులు కట్టుంది కాబట్టి మీరు చూడలేరు కాబట్టి మీరు సుజాత ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా ఫాలో అవ్వాలి. ఆమె లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్. ఈ గైడెన్స్ ఇప్పుడు నీ చేతిలో ఉంది సుజాత, ఓకేనా? ఆల్ రైట్, కాయిన్ చేతికి ఇచ్చేసా, రెడీ? మొత్తం చెయ్యంత ఒక్కసారి గిర్ర గిర్ర తిప్పు. ఒకసారి చెయ్యి పైకి లేపు. చెయ్యి పెట్టు. ఇంకొంచెం. ఇక నా దిక్కు రైట్ కొంచెం ముందుకు. ఆ బాబు ఏనా? ఏ రాజా ఏయ్. మేమిచ్చిన 3 ఛాన్సుల్లో ఫస్ట్ ఛాన్స్ అయిపోయి కాబట్టి సెకండ్. ఇంకొంచెం ముందుకు. ఇటు దిక్కు రైట్. పెళ్ళం మాట వినాలి. పెళ్ళం మాట వింటే సరే ఓకేలే. సరే ఇప్పుడు నేను చెప్పాను నువ్వే. గిలాసుల కాయన్ కూడా వేయలేవా? ఇప్పుడు పెళ్ళైన ఇందులో ఉంగరాలు వేసి తీసుకోమంటారు కదా, అదే చేయలేకపోయా. ఇదేం చేస్తా చెప్పు. నేను లేదా తీయలేదు. అక్కడ తీయలేకపోయావు, ఇక్కడ వేయలేకపోయావు. ఇప్పుడు కళ్ళు అంతా తీసి ఉన్నాయి కదా, ఇప్పుడు ఒక్కటన్నా ట్రై చేస్తా. ఒక్క అవకాశం ఇవ్వండి రష్మి గారు, ఇచ్చేయండి. ఇప్పుడు నీ కళ్ళద్దాలు తీసిరు కదా, నువ్వు చూసి డైరెక్ట్ దాంట్లో కాయిన్ వేయలేదు అనుకో, జీవితాంతం నేను చెప్పిన మాట వినాలి ఇంట్లో. ఇప్పుడు గనక నేను గెలిచాను అనుకో, లైఫ్ లాంగ్ ఇన్నేళ్ల సంది ఎట్లున్నారో గట్లుండాలంటావు, గంతే కదా. కొత్త చరిత్ర రాస్తా. ఓహో, కొత్త చరిత్ర. ఫస్ట్ ఈ చరిత్ర రాయి నువ్వు ఫస్ట్. ఏంటి? ఏం లేదు ఆంటీ. అంటే నేను ఇక్కడ ఉన్నాగానే ఇంకో ఆంటీ గురించి మాట్లాడుతున్నావా? కాదురా, నువ్వే ఆంటీ అని చెప్తున్నాడు.
దా అమ్మ, దా ఇక దా. ఆ, నువ్వు నన్ను తీసుకోవాడు కాదు, నేను నిన్ను తీసుకోవతా. అర్థమైందా? ఎట్లా తీసుకోవతా? ఎట్లా నడు సొలగా నడు. ఏసిండు బాగా. అక్కడ తీయలేదు, ఇక్కడ వేయలేదు, కాబట్టి నెక్స్ట్ కపుల్ ఎవరో చూద్దాము. జాఫర్ గారు రెడీ ప్లీజ్ మ్యామ్. గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే సర్ర సర్ర సర్ర. సో ఇప్పుడు మీరిద్దరిలో కళ్ళకి గంతులు ఎవరు కట్టుకుంటారు, ఎవరిని గైడ్ చేస్తారు, ఈ డిసిజన్ నేను మీ మీద వదులుతున్నా. ఎనికే సో కళ్ళకి గంతులు మీరు కట్టుకుంటారు, ఆ గైడెన్స్ ని ఫాలో అవ్వాలి. అండ్ ఈ ఆట ఆడడానికి మేము 3 ఛాన్సెస్ ఇస్తున్నాము. ఓకేనా? ఆల్రైట్, కాయిన్ నంబర్ 1 10 రూపాయ బిల్లా. इधर ये राइट आओ, अब जरा हाइट इधर लंबे करो हाथ, ఇతచ్చే इधर थोड़ा డల్నా डालो. జస్ట్ మిస్. ఇంకా కాస్త ఆమె చెప్పిన మాటలు కరెక్ట్ గా కాయిన్ ఇద్దరు అయ్యే. హౌలే హౌలే డాలి, ఐ మీన్ హోలే హోలే డాలియే. इधर राइट आओ, थोड़ा थोड़ा जरा लंबा करो हाथ, ఇతచ్చే इधर आओ साइड. డల్నా हाँ बिस्मिल्लाह का. థర్డ్ టైం లక్కీ అంటారు. ఒకసారి నీ చెయ్యి పెట్టుకుని ఇవ్వు. ఏది ఇప్పుడు నువ్వు ఒక చెప్తున్నావు, పండు ఒక చెప్తున్నారు. ఇదేదో తెలియని ఎప్పటి నుంచి బంధం ఇద్దరి మధ్య ఉంది. పాయింట్ క్లియర్. సింగిల్స్ విన్, కపుల్స్ అవుట్. సార్ ఇప్పుడు సింగిల్ విన్నాను అనుకోండి వెళ్ళిపోతాం. అదే కపుల్స్ అనుకోండి, రష్మిని తీసుకొని ఇద్దరు కపుల్కి వెళ్తే బాగుంటుంది లాస్ట్ కి. నా మాట వినండి సార్. ఇప్పుడే కదా సార్ సింగిల్స్ విన్ అన్నారు. ఆల్ రైట్, బట్ వండర్ఫుల్ జాఫర్ గారు అండ్ రషీదా గారు, ఇట్ వాస్ వండర్ఫుల్ అండి. ఏదో చిన్న పండు వచ్చి హెల్ప్ చేశాడు. చిన్న పండు కాదు, అది చాలా పెద్ద పండే. ఏదో పండు వచ్చి చిన్నగా హెల్ప్ చేసాడు అంతే తప్ప మొత్తానికి మీ ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్, ఆ బాండింగ్ సూపర్బ్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సరే కపుల్స్ అయితే వాళ్ళ మధ్య ఉన్న అండర్స్టాండింగ్, గైడెన్స్, బాండింగ్ అన్ని చూపించారు. మరి సింగిల్స్ కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. సో శోభా గారు థ్యాంక్ యూ శోభా, థ్యాంక్ యూ సో మచ్. ఆల్రైట్, శివ గారు రండి. సో శివ గారు, నువ్వు అందరిని పెద్ద ఇంటర్వ్యూలకు పిలిచి అది ఇది అని అందరికి వేసేస్తూ ఉంటావు కదా, ఇప్పుడు నువ్వు అందులో కాయిన్ చెప్తా. వేస్తా అన్న. ఆల్రైట్ శివ గారు రెడీయా? రెడీ. అయ్యో పోయింది, అమ్మాయి బతికేసింది. రెండో కాయిన్. గ్లాస్ కనబడలేదు, ఎక్కడ ఉందో. మూడోసారి, ఆఖరిసారి. బాబోయ్, అమ్మాయి బతికింది. రష్మి అవన్నీ కాదు, గేమ్ అందరూ ఆడేశారు. మా పృథ్వీ గారు సింగిలే ఇప్పుడు. సార్ రష్మి కూడా సింగిలే. మనసులో ఏమనుకుంటారు అనుకోండి, వీళ్ళు కాయిన్ అని చెప్తాను. రష్మి సింగిల్ గా వచ్చాను, డబుల్స్ వెళ్ళాలి. ఎస్ సార్, ఇన్ని వేసినా ఒకటి కూడా పడలేదంటే రష్మి చాలా కష్టం సార్. ఇట్లాంటి ఇన్ని వేసిన వాళ్ళ దగ్గర నుంచి దూరం ఉంటున్నాను నేను. రష్మి సార్, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నీ రీల్ చూసిన తర్వాత నా డాన్స్ ఇలా ఆడుతున్నాను. ఐ లైక్ యూ సో మచ్. నువ్వు అంటే నేను నీ లైఫ్ లో వచ్చేస్తాను. సార్ నేను మీ లైఫ్ కి వస్తే నేను నంబర్ 3 అవుతా. రష్మి నా లక్కీ నంబర్ 3. సార్ నా లక్కీ నంబర్ 9. అయితే నేను 8 తర్వాత వస్తాను. ఆ 8 నేనే, 7 నేనే. ఇంకెవరున్నారు రోల్ నంబర్ లో? నాకేదో నెంబర్ ఏంటి మేడం, పక్కన ఉంటాను.
శ్రీదేవి డ్రామా కంపెనీ రా రెండోయ్ వేడుక చూద్దాంలో నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఒరే నేనేంట నామం పెట్టడం మర్చిపోయాను. ఎలాగో స్కిట్ కి పెడతారుగా గురువు గారు. జాఫర్ గారు ఏంట్రా యమగండం పక్కన కూర్చున్నారు? ఆయన యమగండం కాదు గురువు గారు, ఆటో రామప్రసాద్. రెండింటికి పెద్ద తేడా లేదురా. జాతకం చెప్తాం అమ్మా, జాతకం చెప్తాం, ఉన్నది ఉన్నట్టు చెప్తాం, లేని లేనట్టు చెప్తాం, జరిగింది చెప్తాం, జరగబోయేది చెప్తాం. సార్ ఒకసారి చెప్పండి సార్, నా జాతకం చెప్పండి. వీడి జాతకమా? అమ్మో అద్భుతం, ఇంతవరకు ఒక్క అమ్మాయిని కూడా చూడలేదు చూడు. అది రామప్రసాద్ అంటే నిప్పురా, నిప్పు నేను. నిప్పా తుప్ప అన్ని ఆంటీలనే చూసుకుంటూ కూర్చున్నాడు. పృథ్వీ గారు మీరు యానిమల్ లా భలే చేశారండి. యానిమల్ లా కదరా, యానిమల్ లో మీరు చాలా బాగా చేశారు. సారీ అండి మర్చిపోయి. అబ్బా నిజంగా మీరు గ్రేట్ అండి. 5 హీరోయిన్ల పక్కన చేయబోతున్నారు. లేదు తండ్రి క్యారెక్టర్. బాగున్నారా ఆంటీ? మీరుండగా మాకేం లోటు బొట్టు? బొట్టు అంటే బట్టును పట్టుకొని అంటే బొట్టు బిళ్ళ అంత ఉంటారు కదా గురువు గారు, అందుకే బొట్టు అని ఉంటది. ఏమైంది గురువు గారు? రష్మి చూస్తుంటే ఏవో ఫీలింగ్స్ వస్తున్నాయి రా. ముసలి వయసు కదా గురువు గారు. ఈ రష్మి చూస్తే ఏంట్రా ఈ ఫీలింగ్? ఒరే చారి నువ్వు ఎవరినైనా ప్రేమించావా? ప్రేమ మనం కూడా ప్రేమించొచ్చా గురువు గారు? మనం ఎందుకురా ప్రేమించకూడదు? ప్రేమ ప్రేమ అంటున్నారు, మీరెవరినైనా? ఎవరు గురువు గారు? ఇంతకీ నేను ఎవరిని ప్రేమించాలనుకుంటున్నావు? ఎవరిని గురువు గారు? మన ఇంద్రజ గారు లేరు? లేరుగా, 2 షెడ్యూల్ నుండి రావట్లేదు. ఆవిడ కాదురా, ఆవిడ పక్కన రష్మి ఉంది చూడు, ఆ అమ్మాయిని ప్రేమించానురా నేను. మరి ఆ మాట చెప్పండి గురువు గారు. రష్మి గారు మిమ్మల్ని చూస్తే ఏంటండి నా గుండె ఏదో గట్టిగా కొట్టేసుకుంటుంది. నార్మల్ గా అందరి గుండి చిచ్చి గుండి ఏంటి? అందరి గుండె గుప్పటంతా ఉంటది, నీది చిటికి అంతా ఉంది కాబట్టి. మరి చిటికతో పోల్చింది ఏంట్రా? రష్మి గారు మీరు రేపు నాతో వస్తారా? ఎక్కడికి? జాతకం చెప్పడానికి వెళ్తున్నాను. నేను ఎందుకు రావాలి జాతకం చెప్పడానికి? అంటే చిలక లేకుండా జాతకం చెప్తే బాగోదు కదండి. రష్మి సూర్యుడు నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు. సూర్యుడా? ఏంటంట? ఆయన కంటే హాట్ గా నువ్వే ఉన్నావంట, అందుకే కంప్లైంట్ ఇచ్చాడు. ఇంతకీ మీది ఏ రాశి అండి? ఐ థింక్ కన్యా రాశి. లేదు మీది అందాల రాశి. మీకు మంచి లైఫ్ ఇస్తాను, చూసుకోండి. మరి నాకు లైఫ్ ఇస్తావా? మరి ఈ వయసులో నేను కాకపోతే ఎవరిస్తారండి? రష్మి గారు నాకు జాతకం చెప్పడం వచ్చు, భవిష్యత్తు చూడడం వచ్చు, బాగా చూసుకుంటారు. సరే అయితే నీ భవిష్యత్తు చూసుకో ఫస్ట్. నా భవిష్యత్తే మీరు, అందుకే చూస్తున్నాను కదా. చాలు, ఇంత ఇస్తే ఇంత పట్టుకున్నావు. సరే అండి, మీరు ఒప్పుకున్నట్టే కదా. నేను ఒక పని చేస్తాను, రష్మి గారిని తీసుకెళ్లి పెళ్లి ఏర్పాట్లు అవన్నీ చూసుకుంటాను, మీరు పెళ్లికి సిద్ధంగా ఉండండి. ఓకే ఓకే. రష్మి గారు రండి. అమ్మయ్యా నా శిష్యుడు రష్మిని చూసుకొని పెళ్లి ఏర్పాట్లు చూసుకొని వస్తా అంటున్నాడు. అమ్మయ్య ఎంత మంచోడో నా శిష్యుడు. చంద్రకళ చంద్రకళ సార్, మీ గురువు గారు అని చెప్పి మీ శిష్యుడు మీ చిటికెడు గుండె పేల్ చేశాడు సార్. చంద్రకళ ఎత్తుకెళ్ళాడా? గురువు గారు అంటూ నా తుండల మీద తన్నావు కదరా వెతవా. మళ్ళీ వచ్చి కలుస్తాను చంద్రకళ. ఆల్రైట్, లైఫ్ అనే జర్నీలో స్వీట్ టైమ్స్ ఉంటాయి, హార్డ్ టైమ్స్ ఉంటాయి, ఎన్నో సందర్భాల్లో కష్టాలుంటాయి, నష్టాలుంటాయి. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ గేమ్ ని ప్లాన్ చేసాము. అండ్ ఈ గేమ్ పేరు వచ్చి స్వీట్ అండ్ హాట్. సో ఇక్కడ ఇప్పుడు కొంతమంది కపుల్స్ ని ఇన్వైట్ చేయబోతున్నాను. వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఆ క్వశ్చన్స్ ద్వారా వాళ్ళ మధ్యలో ఉన్న కంపాటబిలిటీని అండర్స్టాండ్ చేసుకుందాము. నిరుపమ్ గారు అండ్ మంజుల గారు.
ద హాట్ సీట్ ఇస్ యోర్స్. ఇప్పుడు ఈ హాట్ సీట్ స్వీట్ సీట్ కింద మారుతుందా లేదా ఎక్స్ట్రా హాట్ అవుతుందా? లెట్స్ ఫైండ్ అవుట్. ఇప్పుడు కొన్ని క్వశ్చన్, ఆల్ రైట్? అండ్ ఈ క్వశ్చన్ వచ్చి ఒకటే ఉంటది, ఆన్సర్ మీరు రాయాలి. ఓకే. ఆ ఆన్సర్ వచ్చి సింక్ అయితే వెల్ అండ్ గుడ్, స్వీట్ టచ్. ఓకే. రాంగ్ అయితే హాట్ టచ్. ఓకే. ఆల్ రైట్, సో ద క్వశ్చన్ ఇస్ నిరుపమ్ గారి ఫేవరెట్ కలర్ ఏంటి? అయ్యో ఫస్ట్ అయ్యో వచ్చేసింది. నిరుపమ్ గారు ఫేవరెట్ కలర్ ఏంటి? మీరు ఏమనుకుంటున్నారో అదే రాయండి. మిర్చి రెడీ చేయి. ఫస్ట్ నాకే తినిపియాలి. ఓకే, డన్. మీరు రాయండి ఆన్సర్. మాట పైకి చెప్పనంటూ లోపలేమో నన్ను ఒప్పుకుంటూ నువ్వలా అండ్ ద ఆన్సర్ ఇస్ స్వీట్ టైం. ముద్దు ముద్దుగా తిట్టుకుంటూ ఉండరున్నా నన్ను తప్పుకుంటూ సరేలే ఊరించవే గుప్పెడంత గుండెకెంత గుట్టు ఎందుకంట దానికంత పెట్టు. ఆల్ రైట్, ఈ క్వశ్చన్ వచ్చి నిరుపమ్ గారికి మంజుల గారు ఫేవరెట్ హీరో ఎవరు? ఫస్ట్ మీరు రాయండి. మీరు రాయండి. బాబోయ్, ఇప్పుడే మిరపకాయ తీసుకుని వచ్చేయమంటారా? బ్రో నువ్వే బ్రో, నువ్వు హీరోనే చేసుకుందిగా. అవును, హీరోని కదా చేసుకుంది. ఇప్పుడు అది అక్కడ రాయాలి కదా. మంజుల గారి ఫేవరెట్ హీరో ఓకే, సినిమా హీరో. సినిమా హీరో. మాకెందుకు, హీరో హీరోయే. రాయండి ఆన్సర్. రెడీ సింగిల్. పచ్చిమిరకాయ తీసుకురావాలా? అగా ఇట్స్ స్వీట్ టైం. ఇట్స్ స్వీట్ టైం. మీరు ఇప్పుడు తినిపించాలి. మరి రెండోసారి కూడా చేత్తోనే తినిపియాలా? మామూలు తెలియకడు. నీ కోరికలన్నీ మా మీద తీర్చుతాయండి. ఫస్ట్ వాళ్ళని ఆళ్ళనివ్వు. నా పికప్ కాలే వెచ్చక తాకే సూర్యుడు నువ్వేలే, నా బాల్కనీ గోడలు దూకే వెన్నెల చంద్రుడు నువ్వేలే, ఏ నోటికో కోటికో నాకై పుట్టిన ఒక్కడు నువ్వేలే. ఇప్పుడు దాకా జనరిక్ క్వశ్చన్స్, ఇప్పుడు అసలైన క్వశ్చన్. ఆల్ రైట్, సో ద క్వశ్చన్ ఇస్ వాళ్ళ ఇంట్లో పని మనిషికి ఏ కలర్ ఇష్టం? ఓకే, సో ద క్వశ్చన్ ఇస్ మీరిద్దరు కలిసి చూసిన ఫస్ట్ సినిమా పేరు? నిరుపమ్ గారు అక్కడ స్టక్ అయిపోయారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది. సో జనాలు ఏమంటారు? మిరపకాయ మిరపకాయ. దట్ ఇస్ ఫర్ రెగ్యులర్ కపుల్స్, నాట్ ఫర్ దిస్ కపుల్. ఆరాసే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు. ఆల్ రైట్, సో నౌ ద క్వశ్చన్ ఇస్ సీట్ నెంబర్లు అడుగు. ఏంటి? బీ వుల్ఫ్ సినిమాకి వెళ్ళి కదా, సీట్ నెంబర్లు అడగమంట. ప్రపోజల్ డేట్ అది తెలుసు. రాట్లేదే. మీరేమనుకుంటున్నారు? వాట్ అంటే అంత ఇక్కడ సైలెన్స్ లో ఉన్నారు అందరూ. ఆకలేస్తుందా? కాదమ్మా, ఏదైనా కానీ ఈసారి చేత్తో కాదు కదా, ఏదైనా ఓకే మాకు. ఆల్ రైట్, ఇట్స్ రివీల్ టైం. మంత్ అయితే కరెక్ట్ గా ఉంది, డేట్ కాస్త తప్పు. రాంగ్. నో దేర్ ఈస్ మీనింగ్ ఫర్ దాట్. అంటే నేను చెప్తా, నేను ట్రావెల్ చేసేటప్పుడు మిడ్ నైట్ ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ ప్రపోజ్ చేశారు. సో అది మిడ్ నైట్ కాబట్టి ఆయన ఫస్ట్ అని రాశారు, నేను సెకండ్ అని రాశాను. వాటే కవరింగ్. ఆగండి అయ్యా, ఇక్కడ జరగని. నిజంగా వండర్ఫుల్ కపుల్ అండి. అమేజింగ్ కంపాటబిలిటీ. ఈవెన్ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్? 15 years. ఆఫ్టర్ 15 years ఆఫ్ మ్యారేజ్ కూడా మీకు చిన్న చిన్న విశేషాలు గుర్తుండే అంటే బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ యు. నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే. మే దిస్ కంపాటబిలిటీ, మే దిస్ లవ్, మే దిస్ అఫెక్షన్ కంటిన్యూ. Thank you. కమ్ శ్రీప్రియ అండ్ చింతపండు రా.
క్వశ్చన్ నేను అడుగుతాను ఇద్దరికి. ఫస్ట్ క్వశ్చన్, ఎస్, శ్రీప్రియ వాళ్ళ తాతగారు అప్పుడు రెంట్కునే హౌస్ రెంట్ ఎంత? వాళ్ళ తాత నాకే తెలుస్తుంది. చాలా ఈజీ. శ్రీప్రియ వాళ్ళ తాతగారు రెంట్కునే హౌస్ లో అప్పుడు రెంట్ ఎంత కట్టేవారు? సరే గెస్ చేస్తా. గెస్ చేయి. చింతపండే అయ్యా. నువ్వు మా ఈ అయ్యా. ఓకే రే రష్మి, ఒక్క నిమిషం స్లేట్లు తీసుకో, స్లేట్లు తీసుకో. తీసుకున్నా. ఓకే, ఆన్సర్ చెప్పు. 700. ఏంటి మీ తాత 1700 కొట్టాడా? చిన్న హార్ట్ టచ్. అన్నా రామరా, నువ్వు కాదు శ్రీప్రియ పెట్టాలన్నా. శ్రీప్రియ నువ్వు పెట్టమ్మా. ప్రేమతో పెడితే తినవా? ప్రియతమారాగాలు కుశలమాందాలు నీ లయ పంచుకుంటుంటే నా శృతి మిల్చిపోతుంటే. నాకు శ్రీప్రియకి సింక్ కావాలి. ఇంకొక అమ్మాయి మరుదా? సోనియా రారా. సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా రేగుతోందే లేత వయసు జోరు. గో, ఈ రోజు ఎలాగైనా స్వీట్ తింటా. అరే మిర్చి తెప్పించి సరిపోదు ఇది. ఈజీ క్వశ్చన్. సోనియా కుక్కడపల్లిలో లేడీస్ చలి దగ్గరికి వెళ్ళినప్పుడు శారీ పాల్స్ కుట్టించుకుంటది. శారీ పాల్స్ ఉంటాయి కదా, పాల్స్ ఎన్ని మీటర్లు ఉంటది? ఫాల్స్ మీటర్లు. ఫాల్స్ మీటర్లు. అరే నాకు తెలిసి ఈజీగా 100 మీటర్స్ ఉంటదిరా. 100 మీటర్స్ ఉంటది. 100 మీటర్స్ ఉంటది. 100 మీటర్స్ సార్, మీ మీద నమ్మకం. 2 మీటర్స్. ఓకే అయిపోయింది. సరే ఇది ఏంటి 2 3? ఆడు 300 మీటర్స్ రాశాడు. 300 300 మీటర్స్. పెట్టండి మిరపకాయ. పచ్చిక మీద పడే చినుకుల మల్లె చిరు ముద్దులు పెట్టి శృతి చేయడమే నీటు కసిగా మీద పడే ఉప్పెన. నువ్వే చీటింగ్ చేసావు. నేను 3 రాస్తే పక్కన 2. మనకి ఇంకో అమ్మాయి అంత ఆప్షన్. అమ్మా నువ్వురా. నీ కురుల మీద పూని నేనై ఉరి పెంచే ఆట ఆడించానా మృదువైన ముద్దుల్లో సొగసే. నీట్ గా మనకు అందరు తెలిసేలా క్వశ్చన్ ఒకటి అడుగు. ఫైనల్ క్వశ్చన్ అడిగేస్తున్నాడు. రెడీ? ఈ అమ్మాయి లొకేషన్ లోకి రాగానే, గేట్ తీగానే ఈ అమ్మాయికి ఎదురుగా ఒక అతను వెళ్ళాడు. అతని పేరు రాయి. నాకు అవన్నీ గుర్తుండవు. ఏదైనా మంచి క్వశ్చన్ అడిగన్నా తెలిసేలాగా. అమ్మాయికి మనకి సంబంధించింది చాలా సింపుల్ క్వశ్చన్ అడుగు. సరే అమ్మాయి పేరు చెప్పు. అమ్మాయి పేరు రాయ్. ఫుల్ నేమ్ రాయ్. అమ్మాయి ఫుల్ పేరు రాయ్. ఫుల్ పేరు ఇనిషియల్ కావాలా? ఫుల్ పేరు వద్దు, సరిపో. బాగా రాశాడు. అవును, ఇనిషియల్ ఇంటి పేరు. సరే ఈ రోజు స్వీట్ 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 దా. మా అన్న ఉన్నాడే. ఏ అమ్మాయి పేరు శ్వేత. ఈడు ముద్దుగా ఝాన్సీ అని పిలుచుకుంటారు అంతే కదా. ఏంట్రా ఇది? అయిపోయి నువ్వే కదా ఝాన్సీ అని చెప్పు. పాప మిరపకాయ తీసుకొని రా. అప్పటి నుంచి నేనైతే స్వీట్ ఇద్దాం అనుకున్నా, ఇప్పుడైతే పచ్చిమిర్చి ఖచ్చితం. అది ప్రేమతో నీ కళ్ళలో చూసి Yes, ఇటు రా పండు. మిరపకాయ కూడా తింటా. వితౌట్ హ్యాండ్ అది. కళ్ళు మూసుకో. కళ్ళు ఎందుకు మూసుకోవాలి? మరి వితౌట్ హ్యాండ్ అంటే మరి ఏదో ఆప్షన్. వితౌట్ హ్యాండ్ నువ్వు కళ్ళు మూసుకుంటే అమ్మాయి వితౌట్ హ్యాండ్. వితౌట్ హ్యాండ్ ఇంపార్టెంట్. వితౌట్ హ్యాండ్ పిల్లాని భావనిస్తావా కంటి సోపుతోనే సప్పరిస్తాను. ఏరా చిన్న గ్యాప్ ఇచ్చుడు తినేసేవాడు కదా పెద్దలు కూడా. పండు స్వీట్ అడిగావు కదా, తీసుకొని వెళ్ళు. ఆ నోరు కాబట్టి సరిపోయింది. నీ నోరు పెట్టుంటే నేనేమైపోవాలి. Alright, let's welcome Newton's third law movie team. మొక్కజొన్న పొత్తులున్నాయి తిందువా బాడీ వేడి నాటు దెబ్బ చుట్టవా తమ్ములున్న మగాట దిగ వచ్చరా దుమ్ముదులి పెయ్యడమే నెక్స్ట్ రా. రాత్రి 10 గంటలకు సత్యమన్న దెబ్బలకు లైట్ వేసుకో. లైట్ ఆపుకో. లైట్ వేసుకో. లైట్ ఆపుకో. లైట్ వేసుకో. లైట్ ఆపుకో. లైట్ వేసుకో. లైట్ ఆపుకో. So what's happening? Newton's third law. ప్రతిసారి మీరు వచ్చేటప్పుడు you come with an exciting project. అందులో ఒక ఎక్సైట్మెంట్ పెంచుతారు మీరు. So more about the project from you. ఏం లేదు, న్యూటన్స్ థర్డ్ లా అంటే ఇట్స్ అ గ్లామరస్ హైటెక్ వే ఆఫ్ సేయింగ్ కర్మ అంతే. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంటే మనం ఏం చేస్తే అది తిరిగి 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 మనకే వచ్చి అతుక్కుంటుంది.
మ్యారేజ్ లైఫ్ లో ఒక లా గురించి చెప్పాలంటే ఏమంటారు? మ్యారేజ్ లైఫ్ లో ఒక లా అంటే మీ వైఫ్ ఏ లా చెప్తే అలా చేసుకుంటూ అదే పోతే బై చాలు. లా. కానీ సార్ మీకు పెళ్లి అవ్వలేదు కదా, మీ లా మీకెలా తెలుసు? అంటే నేను ఇదివరకు చదువుకునే రోజుల్లో ఒక లా చదువుకున్నానండి. ఆ లా పేరు పెళ్లి చేసుకో ఒక్కర్లా. సో ఓవర్ టు యు, మీరేమంటారు? ఎనీథింగ్ అబౌట్ లైఫ్ ఇన్స్టెంట్ కర్మ లేదా laws? I wish instant karma prevailed because that will solve a lot of problems. తప్పు చేసినోడికి ఇప్పుడే ఇచ్చేస్తే అయిపోద్ది అనేది బాగుంటది. మంచి చేసినోడికి అప్పుడే రివార్డ్ ఇస్తే బాగుంటుంది. మంచి నడుస్తూనే ఉంటది, తప్పు నడుస్తూనే ఉంటది. ఐ విష్ ఇట్ వాజ్ ఇన్స్టెంట్, దట్ ఈస్ దేర్. ఇంకా మ్యారేజ్ కమిట్మెంట్ అంటే మ్యారేజ్ తర్వాత ఎలా అనేది, లక్కీలీ ఐ హావ్ బీన్ మ్యారీడ్ ఫర్ అ వైల్ నౌ అండ్ వీఆర్ డూయింగ్ గుడ్. మరి మీరు లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తారని మేము అనుకుంటున్నాము. సో ఈ సినిమా నుంచి మా ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు? మీరు ఎక్స్పెక్ట్ చేసిన అన్ని పక్కన పెట్టేయచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది కొంచెం ఒకే జానర్ టైప్ ఆఫ్ సినిమా కాదు. జనరల్ గా మనం ఈటీవీ అనుకున్నప్పుడు ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ కానీ, ఫీల్ గుడ్ సబ్జెక్ట్స్ కానీ, అలా జనరల్ గా దట్స్ ఆల్వేస్ బిన్ ద కేస్. ఇది కొంచెం మేము అవన్నీ ఉండి కూడా మేము కొన్ని అడిషనల్ ఎలిమెంట్స్ కొన్ని యాడ్ చేస్తున్నాం, జానర్ బెండింగ్ ఎలిమెంట్స్. ఎందుకంటే ఇది ఒక ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, ఒక ఇన్వెస్టిగేటివ్ డ్రామా ఉంటుంది, కొంచెం యాక్షన్ ఉంటుంది, కొంచెం థ్రిల్ ఉంటుంది. యా, ఇట్స్ అ ఫుల్ ప్యాకేజ్, సంథింగ్ ఎ లిటిల్ డిఫరెంట్ ఫర్ ఈటీవీ. ఆల్ రైట్, వండర్ఫుల్ వండర్ఫుల్. మీరెవరిని సపోర్ట్ చేస్తారు? కమిటెడ్ వాళ్ళ, నాన్ కమిటెడ్ వాళ్ళ? నాకు పెళ్లి అవ్వలేదు కాబట్టి నేను పెళ్లి అయిన వాళ్ళనే, కమిటెడ్ వాళ్ళనే సపోర్ట్ చేస్తానండి. సార్ మీరు చెప్పండి, సపోర్ట్ ఎటువైపు? మీకు కమిట్మెంట్ అనే పక్కా క్లారిటీ ఉంటే మీరు కమిట్ అవ్వచ్చు. కమిట్మెంట్ మీద కన్ఫ్యూజన్ ఉంటే అవనవసరం లేదు. కాదు సార్, మీరెవరిని సపోర్ట్ నేను చేస్తారు? ఇద్దరిని సపోర్ట్ చేస్తా. నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను మళ్ళీ చెప్పనా? సింపుల్ లాజిక్. ఎందుకంటే నాలాంటి వాళ్ళే ప్రపంచంలో ఉంటే ఇంకా దే వోంట్ బి మ్యారేజ్, దే వోంట్ బి చిల్డ్రన్. అందుకే నేను మ్యారేజ్ ని సపోర్ట్ చేస్తాను. మోటివేట్ చేస్తారా? సుమంత్ గారు, మీరు వరల్డ్ బ్యాలెన్స్ కోసం మాట్లాడుతున్నారు. సో బ్యాలెన్స్ చేయడానికి అందరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి, చాయిసెస్ హావ్ బీన్ మేడ్ కాబట్టి, ప్లీజ్ టేక్ యువర్ సీట్. శ్రీదేవి డ్రామా కంపెనీ రా రెండోయ్ వేడుక చూద్దాంలో నెక్స్ట్ ఏంటో చూద్దాం. నమ్మొద్దు స్కూల్ పాపను నమ్మొద్దు, నమ్మినా ప్రేమించి ఫూళ్ళు మాత్రం అవ్వద్దు. నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళైపోవద్దు. నిరూపం. అయ్యో పాపం, డాక్టర్ బాబులా ఉండేవాడు పేషెంట్ బాబు అయిపోయాడు. జాఫర్ గారు, అందరికి ఇంటర్వ్యూ పిలిచి మీ క్వశ్చన్లతో చెమట పట్టిస్తారు. ఇంటికి వెళ్ళగానే మీ ఆవిడ క్వశ్చన్లకి మీకు చెమటలు పడుతున్నాయి. నేను మీలా కాదు, నేను రాకింగ్ రాకేష్. ఒక్క నిమిషం. అమ్మా సుజాత, ఏమండి సుమంత్ గారు, మీకు ఒక యువత, పెళ్లికి ముందు రాకెట్ లో ఊర్లన్నీ తిరిగేవాడండి. పెళ్ళైన తర్వాత బాత్రూమ్ లో బకెట్ లాగా ఒక మూలం తప్పితే ఏం పీకేది లేదండి నేను. ఇవన్నీ కాదండి శ్రీనివాస్ అన్న ఒకడే. అప్పట్లో మహాత్మా గాంధీ గారు ఏమన్నారు? ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డు మీద తిరిగినప్పుడు స్వతంత్రం అన్నారు. కానీ ఇప్పుడు పెళ్ళైన మగాడు ఏడవకుండా బాత్రూమ్ లో బయటకు వస్తే అదే పెద్ద స్వతంత్రం. ఏమంటారు? ఎవడో కనెక్ట్ అయ్యాడు ఇక్కడ. జాఫర్ గారు, లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? ఒరే పిచ్చోడా, చెబుతా జాగ్రత్తగా విను. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అనుకో, పెళ్లి రోజు మాత్రమే అమ్మాయి ఏడిసిద్దండి, తర్వాత మన ఇంటికి వచ్చి మనల్ని ఏడిపించింది. అదే లవ్ మ్యారేజ్ అనుకో, ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడుస్తారు, తర్వాత చేసుకున్నందుకు వాళ్ళే ఏడుస్తారు. పెళ్లి ఏదైనా ఏడు మాత్రం ఫిక్స్. ఓహో, అవును. మీ ఆవిడ మీకు ఏమైనా ఫస్ట్ గిఫ్ట్ ఏమైనా ఇచ్చిందా? హెడేక్. అమ్మ బాబాయ్, ఎందుకే నీకేమి ఇచ్చింది? పెళ్ళవగానే 10 రోజులు ఇంటికి వెళ్ళింది. అబ్బా, అంతకన్నా పెద్ద గిఫ్ట్ ఏముందండి బాబు. మరి నీకేంట్రా? నాకు పాల ప్యాకెట్లు పంపించి మిగిలిన 10 రూపాయలు ఉంచుకోమని తెలుసా? అయినా ఈ రోజుల్లో అమ్మాయిలు ఎవరిని చేసుకున్నారు తెలుసా అండి? ఓన్లీ ఫోటోగ్రాఫర్స్ మాత్రం బాగా చేసుకుంటున్నారు. దేనికి? ఇంట్లో రైస్ పెట్టే కన్నా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఓహో, ఎందుకే మీ ఆవిడ నిన్నెందుకు చేసుకుంది? నా చేతులు గట్టిగా ఉంటాయని. అదేంటి? అదే బట్టలు ఉతకడానికి, గిన్నెలు తోమడానికి. మరి నువ్వు? నేను పెళ్లికి ముందు స్కిట్ లో ఏందా డైలాగ్ చెప్పడం అని అన్నా, అంతే. పెళ్లి చేసుకుని ఏంట్రా తోమడం, ఏంట్రా వంటలు ఉండడం అని సావగొడుతుంది భయ్యా. అదిగో సేమ్ ఇలాగే. ఆడవాళ్ళ మండి మేము
మేము నీ రెండు కళ్ళ మండి మేము కూలే మీరైతే ఉప్పే మే వండి ఇదిగో కాఫీ మీరైతే కప్పే మే వండి. సరే గాని ఇంటికి పనులు ఎంత వరకు వచ్చాయి? అయిపోయి వస్తున్నాయండి. ఏమండి జాఫర్ గారు, పెళ్లికి ముందు కట్నం తీసుకునేవాడు గాడిద అంటే అప్పుడు అర్థం కాల, ఇప్పుడు అర్థమైంది గాడి చాకరీ చేయాలి కాబట్టి ఆ మాట అన్నారని. ఇంతకీ నీ సంగతి ఏంటి? పిండి పిండి అడ్డే కొత్త కొద్దిగా హెడ్ మెసేజ్ చేయవా? ఆహా, పెళ్లికి ముందు ఎవరితో చేపించుకున్నావు హెడ్ మసాజ్? పెళ్లికి ముందు అసలు అడ్డాకే లేదుగా. ఏందయ్యా మరి నీ సంగతి ఏంది? నేను మర్చిపోయా. అయినా మీ ముగ్గురు ఇక్కడ కలిసి ముచ్చట పెట్టుకుంటూ పనులన్నీ ఆపేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు? మేమేమన్నా ముగ్గురు ఆడాలనుకుంటాం ఏంది? నికార్సైన మగాళ్ళం, పనులు చేస్తాం, మీలా మొత్తం చెప్పాం. ఏంటి జాఫర్ గారు? ఎందుకు అరుస్తున్నావు? సారీ. సరేలే, నువ్వు పనులన్నీ కానిస్తూ ఉండు. నాకు ఒక చిన్న ఫంక్షన్ ఉంది, ఊరెళ్ళొస్తా. హలో, నువ్వేళ్ళు. అవునా? సారీ. ఓకే. హలో, ఫంక్షన్ క్యాన్సిల్ అయింది. అదేంది ఇప్పుడే ఆఫర్ ఇచ్చి అప్పుడే తీసేసుకుంటావా? సరే, పనులు తొందరగా చేసుకొని వచ్చాయి. వస్తా. నువ్వు కూడా బట్టలు ఉతికాక లోపల గిన్నెలు వెయిట్ చేస్తున్నాయి, రా. ఏయ్, నేను పని అనుకున్నా మొగుడు అనుకున్నావా? పనికొచ్చే మొగుడు అనుకున్నా, పోయా. ఏందయ్యా మరి నీ సంగతి ఏంది? నేను కూరగాయలు కట్ చేస్తా, కర్రీ చేస్తా, నేను కాలు నొక్కుతా. గది గట్లుండాలి. సరే అండి, మా పిల్లలు పిలిచారు, పనులు ఉన్నాయి, మేము పోయేస్తాం. పదంతా పోదాం. ఒక్క నిమిషం, స్కిట్ కి ఎండింగ్ ఇవ్వకుండా పోతున్నారు ఏంటి అనుకుంటున్నారా? పెళ్ళి నాకు మా లైఫే ఎండ్ అయిపోయింది. స్కిట్ ఎండింగ్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? నమ్మొద్దు స్కూల్ పాపను నమ్మొద్దు, నమ్మినా ప్రేమించి ఫూళ్ళు మాత్రం అవ్వద్దు. 27 years successfully married and still going strong. ఇప్పుడు రవి గారు ఈ స్కిట్ గురించి చెప్తారు. మాట్లాడితే నా 27 ఏళ్ల కెరీర్ లో అంటున్నాడు. అందుకే కదా నాకిచ్చారు మైక్, లేకపోతే మీకు ఇచ్చేవారు. ఉంది. ఏంటి సార్, ఏముంది సార్? నిజం ఉంది. అదే సార్, ఏముంది? కలిసి ఉంటే కలదు సుఖం టైప్ లో కలిసి పనిచేయాలి. ఫిక్స్. ఎక్కువ ఎవరు చేస్తారు? అంటే ఇప్పుడు నాకు వంట రాదండి, పాపం కష్టపడి వాళ్ళు వంట చేస్తారు కాబట్టి గిన్నె లేనే తోతా. సపోజ్ సూపర్ సార్. అలానే ఉంది. ఇందాక బానే మేనేజ్ చేశారు మీరు. రవి గారు అదృష్టవంతులు, ఆయనకి వంట వచ్చి ఉంటే రెండు ఆయనే చేయాల్సి వచ్చింది. సో మీరు ఇంట్లో షేర్ ద లోడ్ అన్నమాట. డెఫినెట్లీ 50-50. ఓకే, సూపర్ గా. జాఫర్ గారు మీరు చెప్పా, లిటరల్లీ మీ క్యారెక్టర్ చేశారు ఇక్కడ. తేజ, మా ఇంటికి ఎప్పుడు రాలేదు నువ్వు. ఏమో నాకు సంబంధం లేదు సార్. యాజ్ ఇట్ ఈస్ అలాగే దించేసావు. ఏంటి యాజ్ ఇట్ ఇస్ దించేశారా? అది మీ పక్కనున్న మీ వైఫ్ చెప్పాలి సార్. అనుభవించావు నేను కదా. ఆల్ సెగ్మెంట్ లో ఈ సెగ్మెంట్ భలే ఎంజాయ్ చేసింది. కానీ తేజ పండు చేసిన దాంట్లో నిజంగా పెళ్ళంటే ఈ కష్టాలు ఉంటాయి, కానీ ఆ కష్టాల్లోనే ఆనందాలు ఉంటాయి. శ్రీనివాస్ గారు ఎట్లుందో అడుగుతున్నారు. బాగుంది యాక్చువల్లీ. స్కిట్ కాదు సార్, మీ లైఫ్ ఎక్స్పీరియన్స్. ఇది చూసి పెళ్లి చేసుకోవాలనిపిస్తుందా అని? లేదు అంటే కొంచెం ట్రైనింగ్ సరిగ్గా ఇవ్వాలి ఇంకా. అంటే అలా ముగ్గురు మగాళ్ళు కలిసి వాళ్ళ కష్టాలు చెప్పుకోవడం నాకు అదంతా నచ్చలేదు. కొంచెం గుట్టుగా ఉంటే బెటర్ ఇంకా. అవసరాల్ గారికి కష్టాలు అవసరమే లేదు. గుర్తు చేసినందుకు థ్యాంక్స్. ఆల్రైట్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. శ్రీదేవి డ్రామా కంపెనీ రారండోయ్ వేడుక చూద్దాంలో. అరే నువ్వెందుకు కూర్చోట్లేదు, నుంచోనున్నా అప్పుడు? ఎందుకంటే ఈ గేమ్లు ఇవన్నీ కాదు, మరి? ఒక పర్ఫార్మెన్స్ చూపించమనండి. ఇవన్నీ నా క్లారిటీ అసలు నీకు ఏం కావాలి? వాళ్ళ మధ్యన కోఆర్డినేషన్, వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ, ఇవన్నీ చూడాలనుకుంటున్నాం మేము. అబ్బో, ఇవన్నీ ఒకే పర్ఫార్మెన్స్ లో మీకు చూడాలి ఉంది, అంతే కదా? దాన్ని బట్టి డిసైడ్ అవుతారు. అందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఒక మంచి కెమిస్ట్రీ, కంపాటబిలిటీ, అండర్స్టాండింగ్, ప్రేమ, ఆప్యాయతం, అనురాగం ఉన్న పర్ఫార్మెన్స్ తో కొంతమంది ముందుకు వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. శతమానం భవతి శతమానం భవతి ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతీ శతమానం భవతి ధనువులు రెండు తామొకటైన సీతారాములకి శతమానం భవతి
అర్థం రాగం భావం తూర్పు ఉదయంలా ఆలు మగలు మొగుడు పెళ్ళాం భార్యాభర్తలకి శతమానం భవతి. శ్రీదేవి డ్రామా కంపెనీ రారండోయ్ వేడుక చూద్దాంలో ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో ఒక టీం రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. అసలు ఇందాక నుంచి చూస్తున్నాను, వీళ్ళేమో సింగిల్స్ గొప్ప అంటారు, వీళ్ళేమో కపుల్స్ గొప్ప అంటారు. అసలు ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూస్తే మా ఆడవాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లుంటాయో తెలుసా మీకు? ఈ సాంగ్ విని తెలుసుకోండి. ఆరడుగులుంటాడా, ఏడడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా, సరిగ్గా 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 నిలవెందుకే, బెరుగ్గా బెరుగ్గా అయిపోకే, బదులేది ఇవ్వకుండా వెళ్ళిపోకే. ఆరడుగులుంటాడా, ఏడడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా. అడిగిన సమయంలో తను అలబోకగా నన్ను మోయాలి, సొగసుని పొగడమే తనకలవాటైపోవాలి, పనులని పంచుకొని మనసుంటే ఇంకేం కావాలి, అలకని తెలుసుకుని అందంగా బతిమాలాలి, కోరికేదైనా గాని తీర్చి తీరాలని, అతన్నే 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 చూడడానికి వయస్సే తపిస్తూ ఉంటుంది, అప్పుడింక వాడు నన్ను చేరుతాడే. ఆరడుగులు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఎలాగో మీ ఎక్స్పెక్టేషన్స్ కి మేము మ్యాచ్ అయితే అవ్వము. సో మాకు మా బాయ్స్ కి పెళ్లికి ముందు ఎన్ని కష్టాలు ఉంటాయో చెప్పాలా నేను? పెళ్లికి ముందా? సంబంధాలు చేసేటప్పుడు చూద్దాం. ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ, తను దొరసందు లేదు, తను దొరసందు లేదు, తను దొరసందు లేదు, మెడకే మోడోలా రవణమ్మ. చికను ముక్కలేదు, చిల్డు బీరు చుక్కలేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు, కాల్చనీకి కింగు లేదు, సలరీలు వస్తలేదు, సెల్లు బిల్లు కడతలేదు, బుర్ర పనిచేస్తలేదు, వీకెండ్ సెలవు లేదు, మింగమెత్తుకోలేదు, 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 సంపెంగ నూన రవణమ్మ. సో ఇక్కడ కన్ఫర్మ్ చేసుకుందాం, నిజంగా ఇట్లాంటి కష్టాలు ఉంటాయా? నాకేం తెలుస్తుంది పెళ్లి ముందు కష్టాలు? పెళ్లి అవ్వకుండా ఉండడానికి ఇవే నా రీజన్స్? ఐ డోంట్ నో. హీ డజంట్ నో. అబ్బాయికి పెళ్లి ఎందుకు అవ్వలేదు నాకేం తెలుసు. ఈ
మధ్యన అబ్బాయిలు పెళ్లి వద్దు అని అంటున్నారు. దానికి ముఖ్యమైన రీజన్ ఎందుకంత భయపడుతున్నారు? అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కూడా చాలా ధైర్యం కావాలి. బృద్దు గారు చెప్తారు సార్, ఎందుకు సార్ భయపడుతున్నారు? ఆల్ రైట్, సో ఇప్పుడు అర్థమైంది. అన్ని తెలుసుకొని కూడా తెలియకుండా ఉండాలంటే ఇలా ఉండాలి. కంటిన్యూ. సరే, మరి అంటే అబ్బాయిలకి ఇష్టం లేదు పెళ్లి చేసుకోవడం అంటారు, కానీ ఒక్క అందమైన అమ్మాయి వాళ్ళ జీవితంలోకి వస్తే ఎంత మంచి మంచి పాటలు పాడతారో తెలుసా? పాటల వరకే అమ్మ, పాటలే పాడతారు. ఒక సాంగ్ నేను నీకోసం అందరికి వినిపిస్తా. అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో పిచ్చి రాతలైన కవితలోనులే ప్రేమకిప్పుడు మనసులోన భేదముండదే ఎంగిలైన అమృతమ్ములే బొండు మల్లి ₹1 నీ కొప్పులోన చేరితే ₹1,00,00,000 పీచు మిఠాయి ₹1 నువ్వు కొరికి ఇస్తే దాని విలువ ₹1,00,000. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తు రేకు కూడా స్వర్ణమేనే అందమైన ప్రేమ రాణి లేత బొగ్గపై చిన్న ముటిమ కూడా ముత్యమేలే చెమట నీరే మంచి గంధం ఊర చూపే మోక్ష మార్గం వయసుల సంగీతమే భూమికి భూపాలమే వయసుల సంగీతమే భూమికి భూపాలమే. సో సుమంత్ గారు, మీ టీనేజ్ డేస్ లో ఎవరైనా అమ్మాయి కోసం ఏమైనా పాటలు ఏమైనా ఊహించుకున్నారు? ఒకవేళ ఊహించుకుని ఉంటే ఆ పాట ఏంటి? మీ ఫేవరెట్ పాట? మిక్స్ టేప్ చేశాను. మిక్స్ టేప్ చేశారా? చేశాను. కొంచెం డీటెయిల్ వెళ్దాం. గుర్తుందా టీడీకే క్యాసెట్లు అన్ని ఉండే అప్పుడు, మ్యాక్సెల్ క్యాసెట్లు అన్ని. దాంట్లో ఐ రికార్డెడ్ అ మిక్స్ టేప్ ఫర్ మై దెన్ గర్ల్ ఫ్రెండ్. 2 పాటలు అందులో నుంచి మాకు చెప్తారా? చెప్పాను కాబట్టి ఇప్పుడు షీ వాజ్ మై ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ సాంగ్. అమెరికా గర్ల్ అయినా లేదా అమలాపురం గర్ల్ అయినా సరే, కానీ ఒక్కసారి సింగిల్ గా ఉందామని ఫిక్స్ అయితే ఎవరి మాట వినము, అమ్మాయిల మాటలైతే అస్సలకే వినము. అమెరికా గలైనా అత్తిలి గలైనా యూరోప్ గలైనా యానం గలైనా చైనా కెనియా జార్జియా లిబియా ఆస్ట్రేలియా పాకిస్తాన్ హిందుస్థాన్ ఉజ్బెకిస్తాన్ ఏ గలైనా వద్ద లైఫ్ అమ్మాయి అంటేనే టఫ్ అలా దిక్కకు మనమే స్టఫ్ దానికి నేనే ప్రూఫ్ వద్ద లైఫ్ అమ్మాయి అంటేనే టఫ్ అలా దిక్కకు మనమే స్టఫ్ దానికి నేనే ప్రూఫ్. అమ్మాయిలంతా ఏంజల్స్ అంటూ అప్పటి కవులే వర్ణించారే, ఇప్పుడు గాని వీళ్ళని చూస్తే పెన్నులు పక్కన పారేస్తారే. ఫేస్బుక్లో వాట్సాప్లో పీకల్లోతులో మునుగుంటారు, పక్కన మనమే ఏమైపోని మాకేం పట్టదు పొమ్మంటారు. మగవాళ్ళకి గోల్డెన్ డేస్ పురాణాలోనే బాస్. సో మై డియర్ ఫ్రస్ట్రేటెడ్ బాయ్స్, డోంట్ ఎక్స్పెక్ట్ దోస్ థింగ్స్ ఇన్ కాంటెంపరరీ డేస్. మగాడు మటాష్ వద్ద లైఫ్ అమ్మాయి అంటేనే టఫ్ అలా దిక్కకు మనమే స్టఫ్ దానికి నేనే ప్రూఫ్. ఒక అబ్బాయికి పడని అమ్మాయి ఉంటదేమో గానీ ఒక అమ్మాయికి పడని అబ్బాయి ఈ ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారా? జనరల్ గా ఒక అమ్మాయికి పడని అబ్బాయి, లేకపోతే అబ్బాయికి పడని అమ్మాయిలు ఉంటారు, Okay. కానీ అమ్మాయికి పడని అబ్బాయి అంటూ ఉంటారా అని. మీ దృష్టిలో మేమంతా మీకు ఎలా కనిపిస్తున్నామో మాకు ఇప్పుడు అర్థమైంది. మెరిసేటి పువ్వా సిరిమువ్వా పెన వేసుకోవ నా తోడు రావా నా ఆశ భాష వినవా. మెరిసేటి పువ్వా సిరిమువ్వా పెన వేసుకోవ నా తోడు రావా నా ఆశ భాష వినవా. రేలో నీ గుండెపై నన్ను పవళించనీవా, హాయిగా నీ చూపుతో నన్ను చలికాయనీవా. సఖియా
సఖియా సఖియా నా ముద్దుల్లో సద్దుల్లో హద్దుల్లో ఉండవా పూలకై నువ్వు ఒడి పట్టుకోరా వెచ్చని నా శ్వాసలో నువ్వు చలి కాచుకోరా మదనా 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 నా సందిట్లో ముంగిట్లో గుప్పెట్లో ఉండర శృంగార వీరా మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా నా పదమున చేరగ నీకొక అనుమతినిచ్చా మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా నా పదమున చేరగ నీకొక అనుమతినిచ్చా నా పైట కొంగును మూయ నా కురుల చిక్కును దీవ నీకొక అవకాశమే నే తాగ మిగిలిన పాలును తాగి జీవించంగ మోక్షము నీకే కదా నింగే వంగి నిలచినదే వేడగరా మెరిసేటి పువ్వా సిరిమువా పెన వేసుకోవ నా తోడు రావా నా ఆశ భాష వినవా ఈ మ్యూజికల్ సెగ్మెంట్ మా గెస్ట్ కి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. సుమంత్ గారు వెరీ గుడ్ థరలీ ఎంజాయ్డ్. అండ్ మధ్య మధ్యలో మీ ఇన్వాల్వ్మెంట్ కూడా వి ఆల్సో ఎంజాయ్డ్. మెరిసేటి పువ్వా సిరిము అవసరాలు శ్రీనివాస్ గారు మీకు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? బ్యూటిఫుల్ అండి, అంటే వెరీ నైస్ సెలెక్షన్ ఆఫ్ సాంగ్స్, అంటే నిజంగా చాలా ఎంజాయ్ చేశాను. అండ్ పాడుతూ మీ అభినయం కూడా చాలా నచ్చింది. నా తోడు రావా నా పండు ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇప్పుడు దాకా డాన్స్ రిహార్సల్ చేశాను. ఎవరితో? నేను ఒక్కనే చేశా, కానీ ఇప్పుడు అమ్మాయితో చేయాలనిపిస్తుంది నాకు. నీకు ఎప్పుడు ఏదో ఒకటి అనిపిస్తూ ఉంటది. ఈ అమ్మాయిని చూసి నాకు చిన్న చిన్న ఫీలింగ్స్ కలిగినాయి. ఆమె పేరు తెలుసా? ఫస్ట్ కరెక్ట్ గా పేరు చెప్పకపోతే మిరపకాయలు. అమ్మాయి పేరు రంభా. ఈమె పేరు ఊర్వశి. నాకు రాదండి డాన్స్, మీతోని అసలు రాదు. మీరు డాన్స్ చేయకండి, నేనే డాన్స్ చేయిస్తాను మీతో. మీరు చేసేయండి, నేను చూసాను మీకు. దిస్ ఈజ్ అవుట్ రైట్ రిజెక్షన్ చింతపండు. ఐ ఫీల్ సారీ ఫర్ మీ అండి. ఏమడిగారు మీరు? అమ్మాయి పేరేంటబ్బా ఫస్ట్ అది చెప్పు. వైష్ణవి గారిని పేరు మీరు గెస్ట్ గా పిలిచి మీకే పేరు తెలియపోతే నేనే. అమ్మ మీ పేరేంటి? వైష్ణవి. వైష్ణవి. నిహా, మీ పేరు నిహా. నిహా గారు, కెన్ యూ ప్లీజ్ డాన్స్ విత్ మీ? షూర్ అండి. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము. ఎంతగానే ఎదురు చూకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే. అరిదెరుడా దాని లోపటే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే. జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే. బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే. జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే. శ్రీనివాస్ అన్న, అందులో పండు గారు నేమ్ గెస్ట్ చేశారు, ఛాన్స్ కొట్టారు. నన్ను ఏం గెస్ట్ చేయమంటారు చెప్పండి? సరే సార్ ఇంటి పేరు గెస్ట్ చేస్తాను నేను. అవసరాలా? అవకాశం ఇస్తారా? తేజ మనకి డాన్స్ కాదు, హాయిగా నీ ఫుడ్ షోకి వచ్చి నేను హాయిగా భోజనం చేస్తాను కదా, నా చేత ఎందుకు ఇలాంటి పనులు? ఎప్పుడు అలాగే చేస్తారు. మీరు డాన్స్ చేయడం చూడాలని నా కోరిక. నాతో పాటు చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి అవసరాలు గారితో ఒక్కసారి స్టెప్ వేయమని. అమ్మగారు నాతో ఈ విషయం చెప్పలేదండి. మాకు అవసరం ఇప్పుడు. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. నువ్వు దిల్దార్ వాలా నాలో చూడు దమ్ముంది చాలా, నీ
నువ్వు డాన్స్ చేస్తావు తెలుసా, గోపురం చుట్టూరు ప్రదర్శన తిరుగుతారు కదా. Big round of applause for Avashrala Srinivas garu for being such an amazing sport. Sumant garu, ఇద్దరి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. performer of the day goes to. మీరేమో తింటారనుకున్నాను, ఆయనేమో రాస్తారనుకున్నారు. ఇద్దరు కలిపి దుమ్ము దులిపారు డాన్సింగ్ లో. So the winners are బోత్. కాదు, నాకు తేజతో డాన్స్ చేసిన తర్వాత నాకు కూడా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. all right. Thank you once again. Thank you so Thank much you. Vaishnavi and Satvik. Thank you. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. రష్మి, నిన్ను ఇంప్రెస్ చేయడానికి see what all I'm doing. నన్ను రిప్లేస్ చేసి నన్ను ఇంప్రెస్ చేస్తారా మీరు? ఓకే, ఈ సమస్యకి ఇలా కన్క్లూషన్ రాదు. సో వి గాట్ an ఇన్స్పిరేషన్. లెట్స్ హ్యావ్ a debate. Single better, mingle better. Are you ready? సింగిలి మింగిలి బెటర్. Come on, start. నా లెఫ్ట్ లో చెప్పండి సార్. మేము లెఫ్ట్ లో ఉన్నాం కదా సార్, పెళ్లి చేసుకుంటే బెస్ట్ అని చెప్పి మేము సపోర్ట్ చేయడానికి వచ్చాం. కాదు, ఆపోజిట్. ఎస్, సింగిల్ గా ఉంటే బెస్ట్ అని చెప్తాను వచ్చాం ఇద్దరం. అర్థమైంది, మీకే కన్ఫ్యూజన్ ఉన్నారు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేశారు. అర్థమైంది. మేము మీకు రైట్ లో ఉన్నాం కదా సార్, ఆల్వేస్ మేము రైట్ అని చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చినాం. ఇంకా మొదలెడదాం సార్. స్టార్ట్ ది గేమ్. నేను మా మామ ఒకసారి ఇలాగే చిన్నపట్నం బీచ్లో వెళ్తున్నప్పుడు మా మామ కూర్చుని, ఒరే శ్రీను, ఒక మంచి ట్యూన్ వస్తుందిరా అని చెప్తాడు. సార్ ఇది పాడుతుంది కదా సార్, ఇది మనం డిబేట్కి వచ్చాము ఇక్కడ. ఓ సారీ. సరిగా బ్రీఫ్ చేసి తీసుకుంటే ఏం సార్ ఇది స్క్రిప్ట్ మార్చారు. అది ఆ తప్పు కాదు సార్, ఆయన పక్కకున్నాడు కదా సోపతి, సావాస దోషం, గసంటోలతో సోపతి పడితే గట్లనే తయారవుతారు. ఆవిడ మైక్ తీసేయండి, ఆవిడ మైక్ తీసేయండి. స్టార్ట్ చేద్దామా సార్? స్టార్ట్ అండి ప్లీజ్. ఏంటి సార్ ఇంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు మీరెందుకు? మీకెందుకు ఏమైంది? అంటే నాకు ఈరోజు తెలియాలిరా, సింగిల్ బెటర్ మింగిల్ బెటర్ అనేది నాకు కూడా కన్ఫ్యూజన్. తెలుసుకుని ఏం చేస్తారు సాయంత్రం? కాదు అధ్యక్ష, మంచిగా సొసైటీలో అందరు కడుపు నిండా. సూపర్ 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 సూపర్. చెప్పలే కడుపు నిండా అన్నం తినాలి, కంటి నిండా నిద్ర పోవాలంటారు. మరి మీకు కడుపు నిండా తిండి ఉండాలంటే పెళ్లిళ్ళు చేసుకుంటే పిల్లలు మీకు మంచిగా వండి పెడతారు కదా. జైలుకి వెళ్ళినా కూడా ఖైదీలకు కూడా ఉండి పెడుతున్నారు అక్కడ. ట్రూ దట్. ఖైదీ బతుకు పెళ్లి చేసుకున్నోడు బతుకు ఒకటే అంటారా మీరు? స్క్రిప్ట్ లో లేని క్వశ్చన్లు అడిగితే నాకు చాలా కష్టంగా ఉంటుంది. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఇదేదో 7 ఏళ్ల శిక్ష అన్నట్లేదు. అసలు ఏంటంటే నాకు తెలియక అడుగుతాను, అసలు మీరు పెళ్లి చేసుకోకుండా సొసైటీలో మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఏం మాట్లాడుతున్నారండి? నీ క్వశ్చన్ ఏంటన్నా రాకేష్? పెళ్లి చేసుకోకుండా సొసైటీలో మీరు ఏం సాధిస్తారండి? ఎంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు, ప్రభాస్ గారు, సల్మాన్ ఖాన్ గారు, అబ్దుల్ కలాం, అటల్ బిహారీ వాజ్పేయి, అవసరాల శ్రీనివాస్. ఎక్కువైందా? కొంచెం ఎక్కువైంది. ఆ లాస్ట్ లో పేరు తీసేద్దాం. వీళ్ళంతా సింగిల్ ఉండి ఎంత సాధించారు. అది కరెక్టే అనిపిస్తుంది అప్పుడప్పుడు. అయ్యా, మీరు ఒక వయసు వచ్చిన తర్వాత మీకు ఒక తోడు కావాలి. మీకు ఒక తోడు కావాలంటే మీరు లగ్గం చేసుకోవాలి. లగ్గం చేసుకుంటే తోడు పెరిగి కూడా పక్కింటి మన్నే పంపిస్తారు. అధ్యక్ష, పెళ్లి చేసుకుంటే చిలక గోరింకల్లాగా ఒకే ఇంట్లో చాలా హ్యాపీగా ఉండొచ్చు. దానికి లివ్ ఇన్ ఉంది కదండి. ఓహో అదే. తప్పు. ఏంటి సార్ అలా మీరు ఏం మాట్లాడరా? లివింగ్ అంటే ఏంటి సార్? అది మంచిది కాదు లివింగ్ అంటే. ఇంత డేంజర్ గానే ఉన్నావేమన్నా నువ్వు? ఏంటి సార్ మంచిదంటారు? ఇట్లాంటి వాళ్ళని ఎట్లా పెట్టారండి? నేను కూడా. మీరు లివింగేనా? పెళ్లి చేసుకుంటే ప్రశాంతంగా ఒకే ఇంట్లో చిలక గోరింకల్లా ఉండొచ్చండి. పెళ్లి చేసుకుంటే ఒకటే చిలక, అదే పెళ్లి చేసుకోకపోతే బోల్డ్ చిలకలు బయట. ఏంటి సార్ మీకు 2 చిలకలు వస్తాయి కదా సార్? అంటే అది ఏమయ్యా, లగ్గం చేసుకోకపోతే లోకం అంతా మిమ్మల్ని మస్తు షీప్గా చూస్తది. ఎట్లా చూస్తుంది? షీప్ చేసుకుంటే మనమే చీప్ గా చూసుకోవాలంట.
అప్పటి వరకు బాగుంటది సార్. ఒక్కటి మాత్రం నిజం, పెళ్లి చేసుకుంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు భార్య క్యారేజ్ కట్టి అలా నవ్వుతూ మనల్ని ఆఫీస్ కి సాగనంపుతుంది. చేసుకోకపోతే హాయిగా మనకి ఏం కావాలంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేసుకున్నావు అంటారు ఏంటండి? టెన్షన్ పెడతావు నువ్వు. ఇక నేను ఆయనతో ఇంకోసారి తిరగా కన్నా నీ దమాక్ మొత్తం ఖరాబ్ చేస్తాడు. లగ్గం చేసుకుంటే మన కష్టాలలో మన పెండ్లం ఉంటది, అందుకే లగ్గం చేసుకోవాలి. అసలు కష్టాలు వచ్చేదే పెండ్లం వల్ల. పెళ్లి చేసుకుంటే మీ బట్టలు మేము ఉతుకుతాం, దానికి వాషింగ్ మెషిన్. ఎగ్జాక్ట్లీ. ఏమండి పెళ్లి చేసుకుంటే స్నానం చేసేటప్పుడు ఈపు పెళ్ళ రుద్దుతుందండి. మా పని మనిషి కూడా ఉందా మాకు? ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? పడి మనిషి అంటున్నాడు అక్కడ. పెళ్లికి ముందు ఎవరు రుద్దేవాళ్ళు? ఇప్పుడు క్వశ్చన్ సార్, మైకేం కావాలి మీకు? ఏమయ్యా, పెండ్లైతే మీకు పానం మంచిగా లేకపోతే పెండ్లమే పక్క నుండి మిమ్మల్ని పైలంగా చూసుకుంటది. ఏం చేసుకుంటది? నువ్వు తెలుగులో మాట్లాడుతున్నావు, తెలంగాణ మాట్లాడుతున్నావు, ఏంటో అర్థం అవట్లేదురా. తెలుగులో చెప్పా ప్లీజ్. మంచిగా పెండ్లైతే వాళ్ళకి పానం ఏమన్నా మంచిగా లేకపోతే పెండ్లం దగ్గరుండి పైలంగా చూసుకుంటది. దీనికి ఏమనుకున్నావు? దీనికి అసలు ఆన్సర్ వేస్ట్. అయిందా? బాగైందా? ఏమండి ఒకటి మాత్రం నిజం, ఎవరన్నా ఇంటికి వచ్చి మనకి పెళ్లి పత్రిక ఇచ్చేటప్పుడు సకుటుంబంగా రండి అంటారు తప్ప సోలోగా రండి అని ఎవడనడండి. అది మాట్లాడండి, అది గట్టిగా చెప్పట్లు. మళ్ళీ అడుగు. సకుటుంబంగా ఎవరన్నా పెళ్లి కార్డు ఇచ్చినప్పుడు సకుటుంబంగా రండి అంటారు తప్ప సోలోగా రండి అన్నారు. మరి నేను చెప్పా కుటుంబంలో సింగిల్ ఉంటారు కదా, అలా కూడా తీసుకెళ్తారు కదా పెళ్లికి. కొట్టండి. లాజిక్ ఎక్కడ ఉంది ఇది? అరే దీనికి ఆన్సర్ రాయలేదు, అందుకే మేము ఊరికి రాసుకున్నాం. జాఫర్ గారు మీరేం మాట్లాడరా? నేను చెప్పేది అదే, రామ్ ప్రసాద్ వాళ్ళ పేరెంట్స్ కూడా పెళ్లి చేసుకోకపోయి ఉంటే రామ్ ప్రసాద్ లాంటి ఆణిముత్యం మనకు దొరికేదా? అంతే సార్, ముత్యాలతో ఆగిపోవాలని చెప్పి ఇంకా అందుకే పిల్లలు ఆపేసా. ఇతనికన్నా బండి కదండి. మంచి మెసేజ్ ఇవ్వండి సింగిల్స్ కి. నేనా? నా మాట విని అందరూ పెళ్లి చేసుకుని హాయిగా ఉండండి. నేను అటు కూర్చుంటాను ఇంకా. సార్ ఒక్క మాట నిజం, చెప్పండి. మీరు నన్ను తలెత్తుకునేలా చేశారు సార్. ఏదైనా నేను ఇచ్చే జడ్జ్మెంటే ఫైనల్. సరే మీరు చెప్పండి పెద్ద మనుషులా. ఓకే డన్ సార్. సార్ చెప్పండి సార్. నువ్వు ఆగమ్మా, జడ్జిమెంట్ మర్చిపోతారు అతను. ఇది ఫైనల్ అండి. ఇదే ఫైనల్. సింగిల్ గా ఉండడం మంచిది, కానీ పక్కన ఇద్దరు ఉంటే ఇంకా మంచిది. ఆ మాటనే ఒక తక్కువ చూసుకో నువ్వు కూడా. నాకు అర్థమవుతుంది ఇప్పుడిప్పుడే. ఏంటి? సింగిల్ గా మంచిది అనిపిస్తుంది. సింగిల్ కాదు, పెళ్లి చేసుకోవడం మంచిదే, కానీ పక్కన ఏదో ఇద్దరు అంటున్నారు కదా. అవును, సుజాతకి చెల్లి కావాలి. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఈ డిబేట్ పెట్టింది వాళ్ళని మారవాలని, నిన్ను మారమని కాదు, అర్థమైందా? నీకు చెల్లి లేదు కదా, చెల్లి లాంటి అమ్మాయి అక్కడ కూర్చుంది. ఓకే వద్దులే అమ్మో, ఇది ఎక్కడికో పోతే మరి నేను పోను గొడవలు. అసలు ఒక ఆడపిల్ల జీవితం, ఒక ఆడపిల్ల స్కూల్ వెళ్ళినప్పటి నుంచి తన పెళ్లి వరకు ట్రావెల్ చేసిన జర్నీ ఇప్పుడు చూపించడానికి వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్. నా సొంత వాళ్ళకి నేనే పరాయిదాన్నవుతున్నాను. ఈ రోజు నుండి నా ఊరు మారుతుంది, నా ఇంటి పేరు మారుతుంది. చివరికి నేనుండే ఇల్లు కూడా మారుతుంది. ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ. అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. మళ్ళీ తిరిగి అడుగేసేది వచ్చిపోయే చుట్టూలానే. నేను పుట్టి పెరిగిన ఊరికి ఇంకా పైన పొరుగురిదాన్ని. కట్టదాటి గంగ నేడు కంట పొంగెనే. ఎంత యాతనో, ఎంత గుండె కోతనో, ప్రాణమోలే పెంచుకున్న పిచ్చి నాన్నకు దూలమిరిగి భుజముపై పడిన పిడుగు పాటిది. ఇంతకన్నా నరకమే లేదు జన్మకు. ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ.
ప్రపంచాన్ని వదిలి కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాయి. అరచేతినే ఎరుపుగా మార్చిన గోరింట కొమ్మ నిన్నలా ఊగక రాల్చెను చెమ్మ. వాకిట నేనేసిన 9 వర్ణాల ముగ్గు విగతగా చూసినే విడిపోయామా. గుంజనే గుండెనే ఎవరో అన్నంతగా వేదనే బాధనే నాన్నకు గూడునే విడువక ఇన్నే ఉండొచ్చుగా ఎవడు రాసాడు ఈ రాతను. మొక్కుతూనే నీ పాదాలు కడిగిన ఈ కన్నీళ్ళు రెక్కలల్లా దాసుకొని కాచినందుకెన్నాళ్ళు మెట్టి నింట దీపమై మీ పేరు నిలుపుతని. నీ మువ్వల గలగల నువ్వుగిన ఊయలా అరుగు పైన నువ్వు నాకు చూపిన వెండి వెన్నెలా. ఇంతేనేమో ఇంతవరకేనేమో ఈ ఇంట్లో నా కథ. ఆడపిల్ల పుట్టిల్లు వదిలి ఇంటికి వెళ్ళాలి అనే సాంప్రదాయం ఎవరు పెట్టారో కానీ వారికి ఖచ్చితంగా ఆడపిల్ల పుట్టినదు. ఎందుకంటే ఆ బాధ ఏంటో అతనికి తెలియదు. పుట్టినింటిని వదిలి వెళ్తున్న అమ్మాయి గుండెలోని బాధ మాటల్లో చెప్పలే. వెల్ డన్ శ్వేత, నిజంగా మనసు నుంచి పర్ఫామ్ చేశారు. ఏమైంది? ఈ సాంగ్ మా ఫాదర్ కి చాలా ఇష్టం. బికాస్ మాకు అన్న వాళ్ళు ఎవరు లేరు. సో మేము 4 మెంబర్స్ సిస్టర్స్ అనమాట. లైక్ మా డాడీ చిన్నప్పటి నుంచి కష్టపడి మా నలుగురిని పెంచిండు. సో ఇప్పుడు నేను ఒక కొడుకులాగా వాళ్ళని జాతున్నా. సో ఇప్పుడు లిటరల్ గా నేను పెళ్లి చేసుకొని పోతే వాళ్ళ ఫ్యూచర్ ఎట్లుంటది అనేది ఏడుపు వస్తూనే ఉంటది అనమాట. శ్వేత, టైం మారింది. పెళ్లికి ముందు నువ్వు ఎలా ఉన్నావో పెళ్లికి తర్వాత కూడా అలానే కంటిన్యూ అవ్వచ్చు. దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్. టైం మొత్తం మారిపోయింది. అందుకే మా టీం వాళ్ళు ఏం చెప్తారంటే ఏమంటారు? చేసుకోక్కర్లేదు. మీ వెనక సుజాత కూర్చుంది కదా, చేసుకుంది. అండ్ వాళ్ళ పెళ్లిలో అప్పగింతల టైంలో రాకేష్ ఏడ్చాడు. మా పెళ్లిలో మా అప్పగింతలనే కాదు, మా ఎంగేజ్మెంట్ అవుతున్నప్పటి నుంచి మా ఆయన ఏడుస్తూనే ఉన్నాడు. ఎందుకు? అదేందో అర్థం కాలే. నేనేమో నవ్వినట్టే ఉన్నా. అప్పగింతలప్పుడు కూడా ఈయననే ఏడుస్తున్నాడు. నాకేమో నవ్వు వస్తుంది. ఎందుకు ఇంతగానో ఏడుస్తున్నాడో అర్థం కాలే. నీ నోరు వెంట ఎవడైనా ఎడుతాడు కదా, తెలుసుగా, దగ్గర చూసుంటాడు. అసలు ఈ ఇమోషన్ ని నువ్వు నిజంగా రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేసావు. సో ఈ పాట చూసేటప్పుడు అవన్నీ గుర్తుకొచ్చాయా? గుర్తు రాకుండా ఎట్లుంటది అంటే, లగ్గమైన తర్వాత మనకు తెలియకుండానే మనం చాలా విషయాలలో కాంప్రమైజ్ అయిపోతుంటాం. బేబీ వచ్చిన తర్వాత ఓన్లీ బేబీ ఒక్కతే కనిపిస్తుంది. ఇప్పుడు ఇదంతా యాక్ట్ చూస్తుంటే నాది కనిపించలేదు. మా బేబీ ఉంది కదా, నాకు నా బిడ్డది గుర్తుకొచ్చింది అంతే. మేబీ మదర్ అయిన తర్వాతనే అదంతా తెలుస్తూ ఉంటదేమో. అది మాట్లాడితే ఎంత ఎంజాయ్ చేస్తానో ఒక్కొక్కసారి అనుకుంటా ఉంటా, వీళ్ళ జనరేషన్ వచ్చినప్పుడు ఎట్లుంటుందో ఏంటో. నేను ఇట్లా వచ్చేసిన కదా, నా బిడ్డ కూడా నా దగ్గరికి వెళ్ళిపోతే అమ్మో నేను ఎట్లుంటానేమో. ఈ 1 yearకే ఇంతగానం అనిపిస్తుందంటే మోస్ట్లీ 28-29 years మా అమ్మ వాళ్ళ దగ్గరనే ఉండి వచ్చినా కదా, వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారో అని ఒక్కొక్కసారి కూడా బాధపడుతూ ఉంటా. కానీ ఏంటంటే గాడ్ గ్రేస్, నాకు పెళ్ళైన దగ్గర నుంచి పుట్టింటికి పోవాలి అనే ఆలోచన రాకుండా చూసుకుంటున్నాడు కాబట్టి, సో నేను లక్ అనుకుంటా. చాలా అంటే చాలా లక్కీ. నేను మళ్ళీ ఏడడం స్టార్ట్ చేశాను. నా
నా ఏడుపు కూడా అప్పుడప్పుడు ఈయననే ఏడుస్తుంటాడు. రాకేష్ చాలా మంచోడు, అందరిని బాగా చూసుకుంటాడు. బట్ ఇక్కడ జాఫర్ గారు అండ్ యూ హ్యావ్ 2 బ్యూటిఫుల్ డాటర్స్ అన్నమాట. సో ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? ఒక పాప 20, ఒక పాప 18. ఇప్పుడు యాక్చువల్గా నా ఒపీనియన్ అడుగుతారేమో అని చెప్పి నేను ఎమోషన్గా తట్టుకోలేక యాక్చువల్గా ఎమోషన్ అవుతున్నా, బయటికి వెళ్ళి పోదాం అనుకుంటున్నా. ఎందుకంటే తల్లి తర్వాత కూతురికి అవకాశం ఉంటుంది తండ్రి మీద. ఎంత ఎంత యాతనో, ఎంత గుండె కోతనో, ఇది ఎవరు పెట్టారో తెలియదు కానీ ప్రాణమోలే పెంచుకున్న పిచ్చి నాన్నకు ఆడపిల్లలకు అప్పగింత అనేది చాలా చాలా పెయిన్ఫుల్ ఇష్యూ. ఇంతకన్నా నరకమే లేదు జన్మకు. అంత ఉంటుంది. బేసిక్గా నాకు ఏడుపు రాదు. సారీ, థ్యాంక్ యూ. నాకైతే ఫాదర్ లేరు, కానీ నేను విన్నాను దట్ మదర్ కన్నా డాటర్స్ కి ఫాదర్స్ తో ఎక్కువ బాండింగ్ ఉంటదని. ఇప్పుడు నిజంగా ఈ బాండింగ్ చూసిన తర్వాత ఖచ్చితంగా మీ కూతురు స్టేజ్ మీదకి రావాలి. సో ఇప్పుడు మీ డాటర్స్ మీ ఎదురుగా ఉన్నారు కాబట్టి మరి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ కూతురికి? కొంతమందికి ఏంటి జాఫరు ఇంకా పిల్లల్ని యాంకరింగ్ చేపిస్తున్నారు, జర్నలిజం తీసుకొస్తున్నాడు, లాయర్ చేస్తున్నాడు. కానీ కొంచెం నా ప్రొఫెషన్ రీత్యా నేను సమాజానికి కాస్త దూరం నుంచి చూసే పరిస్థితి వచ్చింది నాకు. అది నాకంటే కూడా నా ప్రొఫెషన్ వల్ల జరిగింది అది. కాబట్టి నా బిడ్డలు ఆ బాధితులు ఒకరుగా ఉండకూడదు, స్ట్రాంగ్ ఉండాలని చెప్పి నేను ఒకరిని లాయర్ చేశాను, ఇంకో పాపని జర్నలిస్ట్గా చేయాలనేది ఒక ఆశ. సో ప్రొఫెషనల్ గా వాళ్ళు బాగా ఎదగాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి అండ్ ఇండిపెండెంట్ ఉండాలి అని మీ కోరిక, అంతే కదా? థ్యాంక్ యూ సో మచ్. ఎండ్ ఆఫ్ ద డే డాటర్స్ ఆల్వేస్ డాటర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్వేత, థ్యాంక్ యూ. And now I request Newton's Third Law movie team to please join us on the stage. Okay, so Newton's Third Law movie team anto paatu unnaru. So now it's time to look at the poster. It's a lot of mix and match of things. యా, అంటే దీంట్లో ప్రతిదీ సినిమాలో ఒక చాలా ఇంపార్టెంట్ విషయం. సినిమా చూస్తే ప్రతిదీ అర్థం అవుతుంది. మేము కూడా చాలా సిగ్నిఫికెంట్ సినిమాలో, కానీ మా మొహాలు లేవు. అది నెక్స్ట్ పోస్టర్ లో పడుతుంది. డైరెక్టర్ గారు మా మొహాలు ఎందుకు లేవు? క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు సుమంత్ గారు మిమ్మల్ని. అంటే మా మొహాలు ఎందుకు లేవని అడుగుతున్నాను నేను దాంట్లో పోస్టర్ లో. వెరీ ఇనిషియల్ ఫస్ట్ పోస్టర్ కాబట్టి జోక్ బ్రో, ఇట్స్ జస్ట్ జోక్. To Trinad and to Gautam and to Neha, once again thank you so much for joining us here today, and all the best to the entire team. Good luck to you guys, and Newton's Third Law releasing soon. Once again thank you so much. Thank you. ఇప్పుడు రిలేషన్షిప్ అనేది ఎలా ఉండాలో అనేది ఒక కపుల్ వచ్చి ఇప్పుడు మాకు క్లియర్ గా చెప్పబోతున్నారు. సో ఐ రెడీ టు లిసన్? యా, వాళ్ళు చెప్పిన మాట బాగా వినాలి, అర్థం కూడా చేసుకోవాలి. ఓకే, కావాలంటే ఒప్పుకోవాలి కూడా. ఓకేనా? డన్. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ నిరుపమ్ గారు అండ్ మంజుల గారు. నీకు చాలాసార్లు నేను ప్రపోజ్ చేశాను. స్టేజ్ మీద చేశాను, ఆఫ్ స్టేజ్ చేశాను, పెళ్లికి ముందు చేశాను, పెళ్లి తర్వాత చేశాను, చాలాసార్లు చేశాను. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే 15 ఏళ్ళ మన జర్నీలో నాకు అనిపించింది, నాకు తోచింది చెప్పాలనుకుంటున్నాను. ముందుగా పెళ్లికి ముందు నీకు వంట వచ్చా అని నేను ఎప్పుడూ అడగలేదు. ఎందుకంటే నేను వంటింట్లో చూడాలనుకోలేదు, నా ఇంట్లో నా పక్కన చూసుకోవాలనుకున్నాను. యాక్చువల్లీ పెళ్లి అవ్వడానికి బిఫోర్ అబ్బాయి ఇలా ఉండాలి, అలా ఉండాలి, నాకు ఇలాంటి అబ్బాయి కావాలి, అలాంటి థాట్స్ అని చాలా ఉంటాయి కదా. సో నాకు కూడా అలానే చాలా ఉండింది. తర్వాత నాకు తెలిసి వచ్చింది ఏంటి అంటే అవన్నీ కాదు ఇంపార్టెంట్ మేము వాళ్ళని ప్రేమించడం కన్నా వాళ్ళు మమ్మల్ని ఇంకా బాగా ప్రేమించాలి, అప్పుడే లైఫ్ బాగుంటుంది అని. సో
అది నేను నీలో చూశాను. నాకు మొదట నచ్చింది నీ అందం, నేను కోరుకున్నది నీతో బంధం, నువ్వు పక్కన ఉండటం నాకు ఆనందం. కుంకుమల నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా. అబ్బాయి అనగానే ఓన్లీ అబ్బాయే సంపాదించాలి, వైఫ్ అన్ని ఖర్చు పెట్టాలి, అదంతా పోయింది. ఇప్పుడు అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఈక్వల్. సో నేను ఏ రోజు పెళ్లికి ముందు గానీ పెళ్లి తర్వాత గానీ అసలు ఆయన దగ్గర ఎంత డబ్బు ఉంది అవన్నీ అడగలేదు, తెలుసుకోలేదు. కలిసి సంపాదిద్దాం అనుకుని పెళ్లి చేశాను. బికాస్ డబ్బు అనేది ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. మనిషి ఇంపార్టెంట్ అనుకున్నాను. నాకు పుట్టినరోజు అన్నా పెళ్లి రోజు అన్నా ఏముంది, ప్రతిరోజులాగానే అది కూడా ఒక రోజు అని అనుకునేవాడిని. దాన్ని స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోవాలని కానీ, ఆ రోజు నిజంగా వర్క్ ఉంటే మనం ఆఫ్ తీసుకోవాలి, ఇంట్లో ఉండాలి, ఇంట్లో వాళ్ళతో గడపాలి అనేది నాకు అప్పటి వరకు తెలీదు అంటే నేను అంత పట్టించుకోలేదు. ఇట్స్ అన్ ఎవ్రీ అదర్ డే కదా అని అనుకున్నాను. కానీ నీతో పెళ్ళైన తర్వాత నేను నేర్చుకున్నాను. ఎందుకంటే ప్రతి రోజుని సెలబ్రేట్ చేసుకోవాలి, అలాంటి అకేషన్ సంవత్సరంలో ఒకసారి వస్తాయి, వచ్చిన రోజు మన ఇష్టమైన వాళ్ళతో కలిసి ఉండాలి అనేది నీ దగ్గర నేను నేర్చుకున్నాను. నా అడుగులో అడుగు అయి, నా కష్టాల్లో స్ఫూర్తినాయి, హ్యాపీనెస్లో నువ్వు చియర్ఫుల్ అయి, ఎప్పుడు డౌన్లో ఉన్నా నాకు స్ఫూర్తిని ఇస్తూ నాకు మై సెకండ్ నాన్న. సో నేను యాక్చువల్లీ ఈ మధ్య ఇన్ని నేను నాన్న అని కూడా పిలుస్తున్నాను. బికాజ్ ఆ క్వాలిటీస్ అన్ని చూశాను. ఇందాక చెప్పినట్టే నాకు సర్ప్రైజ్లు ఇవ్వటం చేత కాదు, గిఫ్ట్లు ఇవ్వటం చేత కాదు, కానీ ఇస్తున్నాను. ఎందుకంటే నా లైఫ్కే నువ్వు పెద్ద గిఫ్ట్. అంత గిఫ్ట్కి నేను ఇంకేం గిఫ్ట్ ఇవ్వగలను? ఆడవాళ్ళకి యూజువల్గా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇలాగే గిఫ్ట్లు ఇవ్వాలి, సర్ప్రైజ్లు ఇవ్వాలి, గుర్తుపెట్టుకుని అక్కడికి తీసుకెళ్ళాలి, ఇక్కడికి తీసుకెళ్ళాలి అని. కానీ మగవాడికి ఏంటంటే పెళ్ళైన తర్వాత ముఖ్యంగా మైండ్లో ఉండేది బాధ్యతలే. సెలబ్రేషన్స్ అని కానీ ఇంకోటి అని కానీ మైండ్లో ఉండవు. ఎందుకంటే తనని నమ్ముకుని వచ్చిన మనిషి హ్యాపీగా ఉండాలి, తనని బాగా చూసుకోవాలి, వాళ్ళ అవసరాలని మనం నెగ్లెక్ట్ చేయకుండా ఫుల్ఫిల్ చేయాలనే మైండ్లో ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో ఇలాంటి గిఫ్ట్లు, సర్ప్రైజ్లు కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువ పట్టించుకోకుండా, గొడవలు పెట్టుకోకుండా, అఫ్ కోర్స్ దాని గురించి మేము చాలాసార్లు గొడవ పడ్డాం కూడా. ఆ గొడవల్లో నుంచి బెటర్ అయిందే నా మెమరీ కూడా. ఇందాక మీరు అడిగినప్పుడు ఆ డేట్లు అన్నీ ఎందుకు గుర్తున్నాయి అంటే ఆ హోంవర్క్ వల్లే. సో అలా నేను కొన్ని నేర్చుకున్నాను, తెలుసుకున్నాను ఎలా ఉండాలి ఏంటి అనేది. అండ్ ఆ బాధ్యత వల్ల చిన్న మర్చిపోవటమే కానీ, అంటే సెలబ్రేషన్స్ చేయకపోవటమే కానీ ఇంకోటి కాదు. సో నాకు బేసిక్గా ఎన్ని కష్టాలు వచ్చినా, అది కెరియర్ అవ్వచ్చు, పర్సనల్గా అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, కష్టం వచ్చినప్పుడు ఎప్పుడు అది నాకు పెద్దగా అనిపించలేదు. ఎందుకంటే అది పంచుకోవడానికి నా పక్కన ఉన్నావు కాబట్టి. సో నా ప్రతి కష్టంలోనూ ఉన్నావు, నా ప్రతి హ్యాపీనెస్లోనూ ఉన్నావు కాబట్టి నాకేది అంత బరువుగాను కష్టంగాను అనిపించలేదు ఎప్పుడు. ఆ నెగ్లిజెన్స్ ఉంది కదా, అది కావాలని చేయడం కాదు. ఏం కాదులే, ఆ నెగ్లిజెన్స్ ఉంది కదా, అది ఒకటి మార్చుకుంటే బాగుంటేది అనుకునేదాన్ని ఇన్నాళ్ళు. బట్ ఇప్పుడు మారిపోయారు, ఇప్పుడు చేస్తున్నారు, ఉంటున్నారు. సో బేసిక్గా ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళటానికి ఒక చిన్న ప్రయాణంలోనే మనకు తోడు కావాలి. అలాంటిది లైఫ్ జర్నీలో మనం ఇప్పుడు సింగిల్గా ఉన్నామని హ్యాపీగా ఉన్నా కూడా డెఫినెట్గా మనకు ఒక తోడు అనేది అవసరం. తర్వాత మనకి షుగర్లు, బీపీలు వచ్చిన తర్వాత మందులు ఇవ్వాలి ఎవరో ఒకళ్ళు, ఒక తోడు ఉండాలి, ఒక కంపెనీ ఉండాలి. నర్సింగ్ జీవితాంతం పెట్టుకోలేవులే కానీ డెఫినెట్గా పెళ్లి గురించి ఆలోచించండి. పెళ్లి అనేది బయట కనిపించే అంత బరువుగా ఉండదు, అదొక తీయని బాధ్యత. మంచి మెసేజ్ ఉన్న కాంటెంట్, బట్ వండర్ఫుల్ గైస్.
స్టార్టింగ్ లో అట్లా మీరు ఎమోషనల్ గా మాట్లాడడం అన్ని జరిగింది, కానీ ఎండ్ కి వచ్చేసరికి వాస్ ద బెస్ట్ పార్ట్. దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ అ రిలేషన్షిప్, దట్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ లవ్, ఓన్లీ ప్రేమే కాదు, దాంతో పాటు కొన్ని అండర్స్టాండింగ్స్ ఉండాలి, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అలాంటప్పుడు దాన్ని ఎలా మనం సర్దుకోవాలనేది, అది మీరు నిజంగా ద ట్రూత్ అబౌట్ అ రిలేషన్షిప్ చూపించారు. ఇట్స్ నాట్ ఆల్ మీరు చెప్పినట్టు ఎండ్ లో దట్ బయట కనిపించినంత అంత బరువు బాధ్యత కాదు. వన్స్ యూ ఎక్స్పీరియన్స్ యూ అండర్స్టాండ్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా, చాలా రియలిస్టిక్ గా చెప్పారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్, లైఫ్ అంటేనే అడ్జస్ట్మెంట్, మ్యారేజ్ ఈజ్ ఆల్సో అడ్జస్ట్మెంట్. ఒకరికొకరు అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే నో ప్రాబ్లం. గొడవలని డెఫినెట్గా అవుతూ ఉంటాయి. ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఏదో ఒక చిన్న ఆర్గ్యుమెంట్ లేదా ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. బట్ ఎవరో ఒకళ్ళు తగ్గాలి డెఫినెట్గా. దాన్ని ప్రొలాంగ్ చేయకుండా ఒకళ్ళు సారీ చెప్పేస్తే అవతల వాళ్ళు ఆటోమేటిక్గా కూల్ అయిపోతారు. మనకి ఎంత కోపం వచ్చినా, ఎన్ని గొడవలు పడినా సాయంత్రం మనకి ఆ మనిషితో మాట్లాడాలని అనిపించాలి. అది నిజమైన ప్రేమ. సో రిక్వెస్టింగ్ ఆల్ ద సింగిల్స్ అండ్ డబుల్స్ టు ప్లీజ్ జాయిన్ us. సో చరిష్మా అండ్ సాయి మొత్తం ఈవెంట్ చూశారు, సింగిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ విన్నారు, అలాగే కపుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ విన్నారు. అల్టిమేట్లీ ఫైనల్ గా డాక్టర్ బాబు గారు అండ్ మంజులా గారు కూడా వచ్చి క్లారిటీ ఇచ్చారు దట్ పెళ్లి అనేది అడ్జస్ట్మెంట్. ఒకళ్ళు తగ్గాలి, ఇంకోళ్ళు పెరగాలి, మొత్తానికి బ్యాలెన్స్ మెయింటైన్ చేసి ఈక్వల్ గా ఉంటేనే పెళ్లి అనేది ముందుకెళ్తుంది. సార్ మీరు కాదు సార్. మరి ఈ వేదిక పైన ఈ వేడుకని చేద్దామా? చేద్దాం. రారండో వేడుక చేద్దాం.